కృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. జై శ్రీ ఎవరు మాట్లాడలేదు. వేణుగోపాల్ గారు జై శ్రీకృష్ణ. అఖండ చూసినారా? అఖండ 2 చూడండి సార్. మన చాలా బాగుంది, డైలాగ్ బాగుంది, భక్తి బాగుంది, మనది కావాల్సినది ఉంది దాంట్లో. చూసారా? అదే పనిగా వేసే బాగుంది అన్నందుకు. సనాతన ధర్మం, సనాతన ధర్మం. ఎప్పుడు చాలా సినిమాలు పోను నేను సార్. సనాతన ధర్మం ఉందంటే మా పిల్లలు పోయాను. మీరు కూడా చూడండి చెప్తున్నా. ఏం సినిమా సార్? అఖండ 2. అఖండానా సార్? అఖండ 2 చాలా బాగుంది. శివుని నాట్యం బాగుంది. బాలకృష్ణ బాగా చేసినాడు, డైలాగ్ బాగుంది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ ఫ్యాన్ మీరు? ఎన్టీఆర్ కొడుకే బాలకృష్ణ కదా. చూడండి, అందరు చూడండి మేడం, అందరు చూడండి సార్. అంటే జనరేషన్ చేంజ్ అయింది కదా సార్. చూసిన కూడా బాగుందమ్మా. చూసిన కూడా జనరేషన్ కాదు కాదండి. మీరు ఈ ప్రవచనాలన్నీ చెప్తున్నారు, ఈ వింటుంటే మాకు సినిమాకి వెళ్ళబుద్ధి వేయలేదు. ఈ సినిమా బాగుంది అంటున్నారండి. అఖండ చూస్తే ఓ రోజు క్లాస్ తీసుకుంటారు. దాంట్లో ఉండే 4 వచనాలు నాకు మర్చిపోఉండదు. టైం సరిపోవటం లేదు. సార్ చూస్తే ఒకసారి క్లాస్ తీసుకుంటే ఓ రోజల్లా క్లాస్ తీసుకుంటాడు. ఉండవండి అందులో. మన సార్ చెప్పిన పాయింట్లే సనాతన ధర్మం దాని గురించే చెప్పారండి. నిత్యం మనది ధర్మం కదా, మతం కాదు అని చెప్పారు మన సార్. అదే ఉందండి. సినిమా అక్కడ సినిమా పోతే సార్ చెప్పినట్టు మర్చికొస్తాయని. సార్ చూడకుండానే చెప్తాడు అవన్నీ. సినిమా చూసినట్టు చూడాలి, చూస్తాడు సార్. మళ్ళా అది వేరే మారిపోతుంది కొద్దిగా చెప్తాడు మళ్ళీ. బాలకృష్ణ ఉత్తేజం. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. అందరూ చక్కగా సినిమా చూడండి. సార్ కూడా ఎన్టీఆర్ ఫ్యానే. మా సార్ మీరు కూడా ఎన్టీఆర్ ఫ్యానే కదా. నాకు ఎట్లా అంటే అది మారిపోయింది యాక్చువల్ గా. నాకు ఫ్యాన్. నేను చాలా మంది ఫేవరెట్ హీరోలు మారిపోయేవాళ్ళు నాకు. ముందు కొత్త లోపల శోభన్ బాబు అంటే ఇష్టం ఉంటుండే. తర్వాత మెల్లమెల్లగా శోభన్ బాబు తర్వాత నాకు కాదు కృష్ణ అయిపోయినాక కొన్ని రోజుల పాటు వాళ్ళ తర్వాత ఇంకా చాలా రోజుల పాటు ఎవరు లేరు అనుకుంటా. తర్వాత నాగార్జునది గీతాంజలి చూసిన తర్వాత ఇక ప్రతి నాగార్జున సినిమా చూడడం మొదలెట్టా. అంతకుముందు నాగార్జున అంటే ఇష్టం లేదు. ఇక గీతాంజలి చూసిన తర్వాత అన్ని నాగార్జున సినిమాలు, ప్రతి సినిమా కూడా చూశాను. ఇక తర్వాత ఏ సినిమా వచ్చినా కూడా చూసేవాడిని అనమాట. సో అట్లా తర్వాత నాగార్జున తర్వాత ఇక రవితేజ సినిమాలు అన్ని చూశాను. నాని అయితే ఇలాగే అల్లరిగా ఉంటాడు కదా సార్, అందుకే నచ్చాడు సార్. రవితేజ సినిమాలో అల్లరిగా ఉంటాడు. నాకు రవితేజది ఎస్పెషల్లీ కిక్ అని ఒక సినిమా వచ్చింది. చాలా బాగుంటుంది సార్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట అది. ఆ సినిమా నాకు కామెడీగా ఉంటది, మంచిగా సరదాగా ఉంటాయి సినిమాలు. సరదాగా ఉంటుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. నాకు ఆ కిక్ సినిమా చూసాక చాలా రోజుల పాటు అసలు అనిపించేది, అప్పుడు ఏంటి ఇంత మంచి సినిమాలు తీయగలుగుతున్నారా. ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా నేను అదే సినిమా ఎవరన్నా మా ఇంటికి వచ్చి కొద్దిగా, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరు రావట్లేదు కానీ ఒక 5-6 ఏళ్ల కిందటి వరకు కూడా ఎవరన్నా ఇంటికి వచ్చినా ఏమన్నా కూడా సినిమా చూద్దామంటే సరే కిక్ సినిమా పెట్టేవాడిని అనమాట. పెట్టేసి నేను నవ్వుతుండేవాడిని. వాళ్ళు అంటారు అదే జోక్స్కి ఎన్నిసార్లు నవ్వుతావాలి అంటే, నాకు నచ్చిన జోక్ ఎన్నిసార్లు అయినా నవ్వుతా నేను. అట్లా నవ్వుతుండేవాళ్ళు. కిక్ సినిమా చాలా ఇష్టం నాకు. నేను చూసిన చాలా తక్కువ మంచి సినిమాలలో అదొకటి. ఎనీవే ప్రారంభించుకుందాం. కరెంట్ ఉందా? అంతరాయతి మీరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవ సుతం దేవం
కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనలోని శ్రీ లక్ష్మిని స్వాగతిస్తూ అలక్ష్మి చెడుని దూరం చేసుకోవాలి. ఇదే శ్రీ సూక్తం. శ్రీ సూక్తం అనేది వేదాలలో లేకపోయినప్పటికీ కూడా తర్వాత దాని ఋగ్వేదంలో పరిశిష్ట భాగంగా ఇందులోపల అందించారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాత అపుర్య సూక్తంతో కలిపి దీన్ని చదవడం ద్వారా దీనిని శ్రీనివాస విద్య అని అంటారన్న విషయాన్ని తెలుసుకున్నాము. దీన్ని యజ్ఞ రూపంలో చేస్తారు, జప రూపంలో చేస్తారు, మంత్ర రూపంలో కూడా చేస్తారు అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాము. నిజం చెప్పాలంటే శ్రీ సూక్తంలో ఉంటుంది అన్నమాట, ఫలశ్రుతిలో ఉంటుంది. దీన్ని యజ్ఞ రూపంలో చేయడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా యజ్ఞ రూపంలో హవిస్సులు సమర్పిస్తూ చేయడం అనేటటువంటిది చాలా మంచిది అన్నటువంటి విషయం అక్కడ కూడా మనం తెలుసుకుంటాం. భగవంతుని అనేక రూపాలలో చూడడమే శ్రీ యొక్క ముఖ్య ఉద్దేశం. మనలో ఉన్నటువంటి మంచి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని మనలోంచి వెలికి తీయడమే ముఖ్య ఉద్దేశము. మనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు అన్ని కూడా గుర్తించాలి, ఆ గొప్ప లక్షణాలన్నీ కూడా వెలికి తీయాలి. చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలోంచి వాటిని దూరం చేసుకోవాలి. మన లోపల కరుణ, దయ, శాంతి, ఆనందం, ధర్మము, కీర్తి, కాంతి, శాంతి ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకున్నామో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క శ్రీకి ప్రతీక. ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందినటువంటి ఆ శ్రీని నాలోకి నేను ఆహ్వానించాలి. ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందినటువంటిది శ్రీ. నా లోపల ఉన్నటువంటి దుర్గుణాలు, అసూయ, కామము, క్రోధము, లోభము, దరిద్రము ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, ఎప్పుడు కూడా భయరహితులమై ఉండాలి. ఇది శ్రీ సూక్తం యొక్క ముఖ్య ఉద్దేశము. తత్వచింతన, అద్భుతమైనటువంటి తత్వచింతనను మనకి ఇది తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి చోట కూడా మనం ప్రతి పదాన్ని తెలుసుకున్నాము. ఇది ఒక లక్ష్మీ స్వరూపము, మన అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని వెలికి తీయడము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. కమలం అనేటటువంటి రూపం లోపల మనకు ప్రపంచంతో అంటనట్టుగా ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇలాగ మనం ప్రతిదానికి ఒక గొప్ప అర్థాన్ని తెలుసుకున్నాము. ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులకు కూడా శ్రీ అనేటటువంటిది మూలము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అగ్నిదేవుడి ద్వారా, నీటి ద్వారా, వాయువు ద్వారా ప్రతి దాంట్లోనూ కూడా మనము శ్రీని గుర్తించడం అంటూ జరిగినది. అటువంటివి మనము 13 శ్లోకాలని మనము పూర్తి చేసుకున్నాము. అమ్మవారు అని చెప్పేసి అంటామా, అయ్యవారు అని చెప్పేసి అంటామా? అమ్మవారు అయ్యవారు కాదు. ప్రపంచాన్ని మనము ఎలా చూస్తున్నాము అంటే భగవంతుడి రూపంలో చూస్తున్నాము. భగవంతుడే తల్లి, భగవంతుడే తండ్రి. ఒకసారి తల్లి రూపంలోను, ఒకసారి తండ్రి రూపంలోను కూడా భగవంతుడిని మనం అంతా కూడా గుర్తిస్తూ ఉంటాము. అటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడిని మనం ఏం చేస్తున్నామంటే, ఓ అగ్నిదేవుడా మా లోపలికి ప్రవేశపెట్టు, నన్ను బాహ్యంగాను అంతర్గతంగాను శుద్ధిగా ఉండేలాగా చెయ్యి, నా లోపలి చెడ్డ లక్షణాలన్నీ పోగొట్టి నన్ను ఆనందంగా ఉంచేలాగా చెయ్యి, నాకు శాశ్వతమైనటువంటి శక్తిని నాకు అందించు. శాశ్వతమైనటువంటిది ఒక్కటే ప్రపంచంలో, అది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మాత్రం అందిస్తే చాలు అన్నటువంటిది ప్రతి శ్లోకంలో కూడా మనము తెలుసుకోవచ్చు. ఎవరైనా 14వ శ్లోకం వచ్చా అండి? ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణం హేమమాలినీం వస్తే చదవండి ఒకసారి. వచ్చు గురువు గారు. చదవండి. చదవండి ఎవరైనా. నేను చదవనండి. ఎవరైనా చదవండి. అది అశ్వ- ఓపెన్ అవుతుంది. ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం. 16ది కూడా చదవండి. 16ది కూడా
యస్సుచి ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియ పంచదశ్చ శ్రీకామः సతతం జపేత్ ఆనంద అంతే, కర్దమశ్చైవ. అంతవరకే చదువుకుంటాం మనం. ఆ 16 వరకే చదువుకుంటాం మనము. ఎందుకంటే అలాగేనండి. 16వ శ్లోకం లోపల అంటే తర్వాత కూడా చాలా మంది చాలా శ్లోకాలు యాడ్ చేశారు. 30 శ్లోకాల పైన దాటించేశారు. కానీ శ్రీ సూక్తం అనేది కేవలం 16 సూక్తాలే. ఎందుకంటే శ్రీ సూక్తంలోనే మనకు చాలా క్లియర్ గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి 16వ శ్లోకం ఏదైతే ఉందో ఆ 16వ శ్లోకం లోపల చాలా క్లియర్ గా చెప్తాడు. ఈ 15 శ్లోకాలు ఎవరైతే చదివినటువంటి వాళ్ళు ఉంటారో అన్నటువంటి విషయాన్ని చెప్తాడు. అంటే ఈ 15 శ్లోకాలు చదివితే శ్రీ సూక్తం పూర్తి అయిపోయినట్టే లెక్క. అంటే శుద్ధ మనస్సుతోటి నియమనిష్టలతోటి ఏ వ్యక్తి అయితే ప్రతిదినము నెయ్యి అంటే ఏం లేదు, హవిస్సు లాంటిది, దానితోని అగ్ని లోపల హవిస్సుని సమర్పించేసి ఈ పైన నేర్చుకున్నటువంటి 15 మంత్రాలు ఏవైతే ఉంటాయో ఈ 15 మంత్రాలని శ్రీ సూక్తం అని అంటున్నాం కదా, వాటిని జపిస్తే వాడికి దివ్య శ్రీతత్వం వస్తుంది. ఎవరైతే శ్రీకాముడు ఉంటాడో, శ్రీకాముడు అంటే ఎవరైతే భగవంతుడిలోని గొప్ప గుణాలని మనకు రావాలని ఆశిస్తారో. ఏమున్నాయి గొప్ప గుణాలు? మనం మొదటి శ్లోకం నుంచి తీసుకున్నట్లయితే కాంతి అంటే మన లోపల తేజస్సు, మన లోపల దయ అనేటటువంటి గుణం అని 2వ దాంట్లో తెలుసుకున్నాం. 3వ శ్లోకం లోపల పోషించగలిగే శక్తి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. 4వ శ్లోకం లోపల మనం కరుణ అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత మనము శాంతి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం భగవంతుడి ద్వారా. తర్వాత కీర్తి గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇంకొక శ్లోకం లోపల శక్తి గురించి తెలుసుకున్నాం. ఇంకొక శ్లోకం లోపల పూర్ణత్వం లేదా సమృద్ధి అనేటటువంటిది తెలుసుకున్నాం. మరొక శ్లోకం లోపల పుష్టి అనేటటువంటిది తెలుసుకున్నాం. 10వ శ్లోకం లోపల ధర్మబద్ధమైనటువంటి జీవితం కావాలి అని తెలుసుకున్నాం. ఈ విధంగా కాంతి, దయ, శాంతి, ధర్మము ఇలా మనం చెప్పుకున్నటువంటి అన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ నాకు భగవంతుడి నుంచి రావాలి. మరి భగవంతుడు ఎలాంటి వాడు? మాతృ రూపంలో 11వ శ్లోకంలో తెలుసుకున్నాం. సృష్టికే శక్తిగా 12వ శ్లోకంలో తెలుసుకున్నాం. 13వ శ్లోకంలో చంద్రుడిగా తెలుసుకున్నాము. 14-15 శ్లోకాలలో మరి ఎలా తెలుసుకున్నాము అది ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం. ఈ విధంగా భగవంతుడిలో ఉన్నటువంటి అన్ని రకాల శక్తులని కోరుకునేవాడు ఎవరైతే ఉంటాడో వాడిని శ్రీకాముడు అంటారు. శ్రీకామ అంటే శ్రీని ఇష్టపడేవాడు. శ్రీ అంటే ఏమిటి? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ గొప్ప లక్షణాలన్నింటినీ కూడా శ్రీ అని చెప్పేసి అంటారు. మనం ఒక్క శ్రీ అనే పదాన్ని ఒక 2 వారాల కిందటి వీడియోని మళ్ళొకసారి చూడండి. మీకు ఎంత విపులంగా చెప్పుకున్నామో ఒకసారి గుర్తించండి. శ్రీ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలన్నీ కూడా శ్రీ. ఆ శ్రీ నాకు కావాలి. ఎందుకు కావాలి? ఎందుకంటే ఇవన్నీ వస్తే తప్ప నా లోపల జ్ఞానం వచ్చి మోక్షం రాదు. మోక్షం రావాలి అంటే జ్ఞానం తప్పనిసరి. జ్ఞానం రావాలి అంటే ఈ రకమైనటువంటివన్నీ కూడా మనకు కావాలి. మనము పవిత్రపరచుకోవాలి. కాబట్టి ఈ 15 శ్లోకాలలో ఇప్పటి వరకు మనం 13 శ్లోకాలు తెలుసుకున్నాము. 14-15 శ్లోకాలలో మనము సూర్యుడి గురించి, అమ్మవారిని అనపగామిని, ఈ అనపగామిని మనము చాలా శ్లోకాలలో తెలుసుకున్నాము. చివరికి 15వ శ్లోకంలో మళ్ళీ అదే మాట అని మనము ముగిస్తాము. అంటే ఈ శక్తి ఏదైతే నాతోటి చివరి వరకు ఉండాలో, ఎప్పుడు నన్ను వదలకుండా ఉండాలో, అనపగామిని. ఒకరోజు మనము ఏం చేసాము? ప్రతి పదము ముఖ్యమైనటువంటి పదములు, ప్రతి శ్లోకంలో ఉన్న ముఖ్యమైనటువంటి పదములన్నీ కూడా ఒక రోజు మళ్ళీ మనం రివిజన్ చేసుకున్నాము. వాటన్నిటికీ రాధిక కూడా నోట్స్ పంపించారు అందరి కోసం, అందరి సౌలభ్యం కోసము. తను రాసుకుని ముఖ్యమైనటువంటి పదముల యొక్క అర్థం మనము తెలుసుకోవడం జరిగింది. ప్రతి శ్లోకము ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది. ప్రతి శ్లోకము కాంతి, శాంతి, దయ, పోషణ శక్తి, కరుణ శక్తి అన్ని రకాలు మనకు భగవంతుడి నుంచి అందుతాయి. ఎందుకంటే భగవంతుడిని మనం మాతృమూర్తిగా చూసుకున్నాము, భగవంతుడిని మనము సృష్టి శక్తిగా చూసుకున్నాము, భగవంతుడిని చంద్రాం అని చెప్పేసి ఆహ్లాదకరంగా అని చెప్పేసి 13వ శ్లోకంలో తెలుసుకున్నాము. ఇవాళ శ్లోకం లోపల మనము సూర్యుడి రూపం లోపల తెలుసుకుంటున్నాము. ఎందుకు సూర్యుడి రూపం లోపల? సూర్యుడిలో ఉన్నటువంటి శక్తిని సూర్యాం హిరణ్మయీం అని చెప్పేసి అంటున్నాం. సూర్యాం అంటే అవిద్యను తొలగించేటటువంటి ఒక శక్తి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సూర్యుడు అంటే అవిద్యను తొలగించేటటువంటి వాడు. హిరణ్మయి అంటే ఆ సూర్యుడిలో ఉన్నటువంటి జ్ఞాన శక్తి. ఇది మీకు ఎలా అర్థం చేయించాలి? కళ్ళు మూసుకొని ఊహించండి, సూర్యుడు ఉన్నట్టుగా ఊహించుకోండి. ఆ సూర్యుడి మధ్యలో ఒక పద్మం లోపల అమ్మవారు కూర్చున్నట్టుగా ఊహించుకోండి. అదే సూర్యాం హిరణ్మయం అంటే సూర్యుడిలో ఉన్నటువంటి జ్ఞాన శక్తి. సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తాడు. ఆ ప్రకాశంలో ఉన్నటువంటి శక్తి ఎవరైతే ఉంటారో ఆ జ్ఞాన శక్తి హిరణ్మయీం. ఆంజనేయ స్వామి ఏం చేశారు?
సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు జ్ఞానం అంతా కూడా. అంతేకాదు మనం ఆదిత్య హృదయంలో తెలుసుకున్నాము, సూర్యుడు యాజ్ఞవల్కుడికి లేదు, మన వేదాలు తెలుసుకుంటున్నప్పుడు తెలుసుకున్నాం ఏమని, సూర్యుడు యాజ్ఞవల్కుడికి కూడా వేదం నేర్పించాడు. గురువు గారికి కోపం తెప్పించి తనది ఉన్నదంతా కూడా, తన విద్యనంతా కూడా గురువుకి సమర్పించేసి ఆ విద్యనిక వాడకూడదు యజుర్వేదంని. అందుకని చెప్పి మళ్ళీ సూర్యుడి దగ్గరికి వచ్చి నేర్చుకుంటాడు. దాన్ని శుక్ల యజుర్వేదము అంటారు. తను వదిలేసినటువంటిది ఏదైతే ఉందో అది కృష్ణ యజుర్వేదము. సూర్యుడి దగ్గర నేర్చుకుంటే శుక్ల అంటే వెలిగేటటువంటి, వెలుతురు ఉన్నటువంటి. సో ఆ వెలుతురులో ఉన్న వేద జ్ఞానము, యాజ్ఞవల్కుడు ఏదైతే జ్ఞానాన్ని సూర్యుడి నుంచి తీసుకున్నాడో, సూర్యాం హిరణ్మయీం అంటే ఆ సూర్యుడిలో ఉన్న వేద జ్ఞానము. కొద్దిగా కష్టమైంది, అర్థం కాని వాళ్ళు అడగండి, అర్థమైన వాళ్ళు ఏమనకండి. సూర్యుడిలో ఉన్నటువంటి వేద జ్ఞానము ఏదైతే యాజ్ఞవల్కుడు దాన్ని శుక్ల యజుర్వేదంగా ఇచ్చాడు, ఆంజనేయ స్వామి ఆ వేద జ్ఞానాన్ని అంతా నేర్చుకున్నాడు. అందుకే రాముడు ఆంజనేయ స్వామిని చూసి ఏమంటాడు, ఏమిటి ఇలా మాట్లాడుతుంటే మంత్రాలు చదువుతున్నట్టుగా ఉంది, సామవేదంలో పాటలు పాడుతున్నట్టుగా ఉంది, యజుర్వేదంలో ఉన్నటువంటి గొప్ప యజ్ఞాలు చేస్తున్నట్టుగా ఉంది, మళ్ళీ అన్నిట్లో చూసినట్లయితే అధర్వణ వేదంలో ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా కూడా ఈయన లోపల కనిపిస్తుంది. ఎవరు ఈ మహానుభావుడు అని చెప్పి రాముడు ఆంజనేయ స్వామిని చూసి ఆశ్చర్యపోయాడు. దానికి కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. సూర్యుడి యొక్క వర్చస్సుని తను తీసుకున్నాడు. దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే సూర్యుడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఒక దుర్మార్గ ఆలోచన పెట్టేసేసి సువర్చల అని చెప్పేసి ఆంజనేయ స్వామికి పెళ్లి కూడా చేసి పడేశారు. సో ఇంక ఇది వదిలేద్దాం, ఇంకా అంటే తప్పో ఒప్పో ఇక మన పురాణాల లోపల లేనివన్నీ కల్పించి చేశారు. సూర్యుడి యొక్క వర్చస్సు ఏదైతే ఉందో అది ఆంజనేయ స్వామి స్వీకరించడము సువర్చల అని చెప్పేసి అంటాము. సో సూర్యాం హిరణ్మయీం అనేటటువంటిది ముఖ్యమైన పదాలలో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి పదాలలో ఇప్పుడు సూర్యాం హిరణ్మయీం అనేటటువంటి 2 పదాల కలయిక. దయచేసి గుర్తుంచుకోండి, 2 పదాల కలయిక ఏంటంటే సూర్యుడిలో ఉన్నటువంటి ఆ జ్ఞాన శక్తి ఏదైతే ఉందో అది నాకు కావాలి, అది నా ప్రేరణ శక్తి అని అంటున్నాడు. అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాట పడద్దు, ఎందుకంటే కొద్దిగా కష్టమైన క్లాస్ ఇవాళ. అంటే మిగతా క్లాసులు అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది చాలా సులువైనదే. అర్థం కాకపోతే అడగండి, సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు, అడగండి. ఒక్కసారి రిపీట్ చేయరా సార్? సూర్యునిలో ఉండే సూర్యుడు సూర్యుడు లోపల ఉన్నటువంటి వెలుతురు, సూర్యుడిలో ఉన్నటువంటి వెలుతురు. సూర్యుడు ఎవరైతే ఉన్నాడో శక్తికి మూల కారణము. దీపంలో ఉన్నటువంటి వెలుతురు, దీపంలో ఉన్నటువంటి వెలుతురు. సూర్యుడిలో ఉన్నటువంటి వెలుతురు. సూర్యంలో ఉన్నటువంటి ప్రకాశ శక్తి. సూర్యుడిలో ఉన్నటువంటి జ్ఞాన శక్తి. ఈ జ్ఞాన శక్తిని తీసుకున్నవాడు ఎవరు? ఆంజనేయ స్వామి. ఈ జ్ఞాన శక్తిని తీసుకున్నవాడు ఎవరు? యాజ్ఞవల్కుడు. ఈ జ్ఞాన శక్తిని తీసుకున్నవాడు ఎవరు? మనువు. ఈ జ్ఞానాన్ని తీసుకున్నటువంటి వారిలో మరికొంతమంది ఎవరు? ఇక్ష్వాకు వంశం వారు, అంటే రాముడి వంశం వారు. రాముడి వంశం పేరు సూర్య వంశము. అదన్నమాట. దీపంలోని వెలుతురు. దీపంలోని వెలుతురు. ఇక్కడ అమ్మవారిని మనకు సూర్యుడితో పోలుస్తున్నారు. మీరు గత శ్లోకంలో తీసుకుంటే చంద్రుడితో సమానంగా పోల్చారు అని చెప్పి తెలుసుకున్నాం. అంటే మనం ఏం తెలుసుకుంటున్నాము? అన్ని రకాల జ్ఞానాన్ని ఇక్కడ తెలుసుకుంటున్నాము. 15 శ్లోకాలలో అమ్మవారిని మాతృమూర్తిగాను, పోషణ శక్తిగాను, కరుణ, దయ, అన్ని రకాలుగాను కొలుస్తూ ఇప్పుడు మనము ఈ శ్లోకంలో సూర్యుడిలో ఉన్నటువంటి జ్ఞానం అనగా వేదము, ఆ జ్ఞాన ప్రకాశాన్ని నాకు కావాలి అని చెప్పేసి చెబుతున్నారు. అర్థమైందా? ఇంకొంది శ్లోకం మొత్తం కాలేదు, జస్ట్ ఒక్క పదం నేర్పించాను అంతే. అర్థమైందా? మళ్ళీ కావాలంటే మళ్ళీ చెప్తాను. అసలు జ్ఞానం దగ్గర సిగ్గుపడకూడదు. అడగండి, ఇంకోసారి అడగండి ఎవరికైనా. చాలా బ్యూటిఫుల్ ఇది. శివుడు శక్తి, దీపము వెలుతురు, సూర్యుడిలో ఉన్నటువంటి జ్ఞాన శక్తి. చెప్పండి సుధా, చెప్పండి. జయ శ్రీకృష్ణ సార్. సూర్యుడిలో ఉన్నది జ్ఞాన శక్తి అంటున్నారు కదా సార్. అంటే సూర్యుడే శక్తివంతుడు, ఆయన చైతన్య స్వరూపం. అంటే నేనున్నాను, నాలోని శక్తిని ఎవరైనా స్వీకరించవచ్చు. నేను అనేక లక్షణాలను కలిగి ఉన్నటువంటి చైతన్య శక్తిని. ఈ చైతన్య శక్తిలో సూర్యుడి లోపల నుంచి ఏమేమి వస్తాయి? మనకు పోషకాలు వస్తాయి. సూర్యుడి నుంచి మనకి ఏమేమి వస్తాయి? వెలుతురు వస్తుంది. సూర్యుడిలోంచి ఏం చేస్తాం? మనం వడియాలు ఎండబెట్టుకుంటాం, అవునా? కానీ సూర్యుడిలోంచి వచ్చేటటువంటి మరొక శక్తి ఏమిటి? జ్ఞానము. ఇక్కడ సూర్యుడిలో వచ్చేటటువంటి ఆ జ్ఞాన శక్తిని మనం అమ్మవారిగా చూస్తున్నాం. సూర్యుడిలో ఎండ సూర్యుడు
ఒక మీడియం డి సార్. విటమిన్ వస్తుంది సార్. జ్ఞానానికి అంటే జ్ఞానానికి శక్తికి ఒక మీడియం సూర్యుడు. సో అవును. అన్ని చైతన్య శక్తులు మనం ఈయన్ని ఆధారం చేసుకొని స్వీకరిస్తాం. అదేనా సార్ చెప్తున్నది? ఇక్కడ చెప్తున్నది అది కాదు. సూర్యుడిలో ఉన్నటువంటి జ్ఞాన శక్తి అమ్మవారు అని చెప్పి తెలుసుకుంటాం. సూర్యుడిలో ఉండే సూర్యుడిలో జ్ఞానశక్తి చాలా శక్తులు అమ్మవారు. ఉన్నాయి. ఓకే. సూర్యుడిలో ఉన్నటువంటి అంటే జ్ఞాన శక్తి అదే ప్రస్తుతం అంటే సార్, అమ్మవారి ఆంజనేయ ఓకే సార్. స్వామికి ప్రస్తుతం మనం గురువు మాట్లాడేది జ్ఞానశక్తి గురించి. ఓకే. జ్ఞాన శక్తి గురించి. కరెక్ట్. వేణుగోపాల్ గారు సార్, సారీ చెప్పండి. ఆంజనేయ స్వామికి గురువు సూర్యుడేనా? అవునండి, ఆంజనేయ స్వామికి సూర్యుడే. అందుకే సువర్చల అంటారు కదా, సువర్చలని ఆంజనేయ స్వామి భార్య అని చేసి పెట్టేశారు. ఆజర్భ బ్రహ్మచారికి కూడా పెళ్లిళ్ళు చేసేటటువంటి జనాలం మనం. వినాయకుడు పాపం ఆయనకు కూడా పెళ్లి చేసి పెట్టేశాం. బుద్ధి సో సిద్ధి బుద్ధి అంటే ఆయన నుంచి వస్తాయి అని చెప్పి తెలుసుకున్నాము. ఆయనకేమో పెళ్లి శుభం లాభం జరుగుతాయి అంటే వాళ్ళనేమో పిల్లలుగా చేసేసాం. ఎనీవే అది ఇప్పుడు ఆ డిస్కషన్స్ లోకి వెళ్ళొద్దు. సో ఇక్కడ కూడా చేశారు కదా సార్, స్కందుడికి రెండు పెళ్లిళ్ళు పెళ్లి ఉంటాయి. చేశారు కదా సార్. స్కందుడికి కూడా స్కందుడికైనా ఈ పెళ్లి, స్కందుడికైనా ఈ పెళ్లిళ్ళు వల్లి దేవసేన ఇద్దరితో అయింది. స్కందుడిది పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆంజనేయ స్వామికి పెళ్లి చేయడం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆంజనేయ స్వామికి గణపతికి పెళ్లిళ్ళు చేస్తారు కదా, అది అంటే ఓకే ఏదో చేసుకోవచ్చు. 10 మంది కలిసి చక్కగా ఆనందంగా ఉంటే చేసుకోవచ్చు, తప్పనని నేను. కానీ నేను ఎలాంటివి ఇష్టపడనో మీ అందరికీ తెలుసు కదా. హంగు ఆర్భాటము ఈ గొడవలు ఉన్న వాటిని పెద్దగా ఇష్టపడను. కానీ మామూలుగా కలిసి ప్రశాంతంగా చేసుకోండి, భక్తిగా చేసుకోండి. లేదా దాన్ని ఒక పార్టీ లాగా చేసుకుంటే అది పార్టీ అనండి. అప్పుడు దాన్ని ఆధ్యాత్మికత అనకుండా చేసుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు మీరు పార్టీ చేసుకుంటారు, చేసుకోండి, తప్పు లేదు. ఇక్కడ ఏంటంటే దేవుడిని ఆధ్యాత్మికతని దీన్ని కలపద్దు. ఆ అత్తారింటికి దారే సినిమాలో వాడు చెప్తారు కదా, హెయిర్ డ్రైయర్ ని నీళ్ళని కలపద్దు దయచేసి. ఇది హెయిర్ డ్రైయర్ ని వాడుకోండి, నీళ్ళలో స్నానం చేయండి, హెయిర్ డ్రైయర్ తో జుట్టు ఎండ పెట్టుకోండి, కానీ రెండింటిని కలపద్దు అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. అలాగా. సో ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికతలో హంగు ఉండకుండా ఉంటే చాలు. హంగు ఉన్న పనులు వేరేవి చేసుకోండి, ఆధ్యాత్మికతని వేరేగా చేసుకోండి, తప్పులేదు. ఇక్కడ సూర్యుడి గురించి వచ్చినప్పుడు సూర్యుడిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంటే ఇక్కడ మనము లక్ష్మి అని ఏదైతే అంటున్నామో ఆ లక్ష్మిని సూర్య స్వరూపిణిగా చూస్తున్నాము. ఇంతకు ముందటి శ్లోకం లోపల మనము గత వారం కనుక చూసినట్లయితే చంద్రుడి రూపంలో చూసాము, సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో. ఇలా మనం ప్రతి దాన్ని కూడా మారుస్తున్నాం అన్నమాట. భగవంతుడి యొక్క శక్తిని రకరకాల రూపాలలో మనము భగవంతుడిని గుర్తిస్తున్నాము. కాంతి రూపంలో, దయ రూపంలో, కరుణ పోషణ రూపంలో, శాంతి రూపం లోపల, కరుణ రూపంలో, శక్తి రూపంలో, పుష్టి రూపంలో, సమృద్ధి రూపంలో, ధర్మం రూపంలో, మాతృ రూపంలో, సృష్టి శక్తి, సృష్టిలో ఉన్నటువంటి సృజించేటటువంటి శక్తి కర్దమ, సృష్టి శక్తి కర్దమ అని చెప్పేసి అనుకున్నాం మనం. కర్దమ శక్తిగా తెలుసుకున్నాము. ఆర్ద్రాం చంద్ర అని చెప్పేసి చంద్రుడి రూపంలో తెలుసుకున్నాం గత శ్లోకం లోపల. ఈ శ్లోకంలో సూర్యుడి రూపంలో తెలుసుకుంటున్నాము. ఎవరన్నా శ్రీ సూక్తంలో ఏముందయ్యా అంటే, అయ్యా మొదటి శ్లోకంలో కాంతి గురించి చెప్పారు, రెండవ శ్లోకంలో పోషణ గురించి చెప్పారు, మూడవ శ్లోకంలో దయ గురించి చెప్పారు, నాలుగవ శ్లోకం లోపల కరుణ గురించి చెప్పారు, ఐదవ శ్లోకం లోపల శక్తి గురించి చెప్పారు, ఆరో శ్లోకం లోపల కీర్తి గురించి. అంటే నేను శ్లోకం సీక్వెన్స్ తప్పు చెప్తున్నానేమో చూసుకోండి ఒకసారి. మనం నేర్చుకున్నది అంతే. ప్రతి శ్లోకంకి కూడా ఒక అర్థం ఉంది. ఈ అర్థం దేనికి సమానం అవుతుందని చెప్పాను చెప్పండి ఎవరైనా. ఈ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అర్థము ఒక దేనికి సమానం అవుతుంది? జ్ఞానానికండి. ఫస్ట్ డే చెప్పాను, నామాలు సూర్యుడు. వేదానికి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చెప్పాను. బీజాక్షరానికా సార్? రాధిక, నేను ఇప్పుడు అదే అనబోతున్నా. రాధిక జాయిన్ అవ్వలేదా అనబోయాను. కరెక్ట్ గా చెప్పావు. రాధిక కరెక్ట్ గా చెప్పింది. బీజాక్షరానికి సమానం. ఒక్కొక్కటి ఒక్కొక్క బీజాక్షరానికి సమానం. అందుకే కదా క, ఏలా, హస, ఏ అవన్నీ ఉన్నాయి కదా మనం అందులో ఏవైతే మనకు శ్రీచక్రంలో ఉన్నటువంటి 15 అక్షరాల శ్లోకం ఏదైతే ఉందో, ఆ 15 అక్షరాల మంత్రం ఏదైతే ఉందో, షోడశి పంచదశి అని ఏవైతే చెప్పుకుంటామో ఆ 15 అక్షరాలకు ఈ 15 అక్షరాలు, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మంత్రం ఇందు లోపల. అక్కడ అక్షరము అది బీజాక్షరము, ఇది మంత్రము, అదనమాట. సో ఒక్కొక్క శ్లోకం ఇంత. ఇది కొద్దిగా అర్థం చేసుకుంటే ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా. ఒక శ్లోకము మన లోపల వెలుతురిని కావాలి అని చెప్పి, ఒక శ్లోకం మన లోపల దయ ఉండాలి అని చెప్పి,
ఒక శ్లోకమేమో మనం చక్కగా పోషింపబడాలి అనేటటువంటిది. ఎందుకంటే పోషింపబడడం కూడా ఇంపార్టెంట్. రోటీ కపడా మకాన్ లేకపోతే దేవుడి దగ్గరికి ఎలా వెళ్తాం? సో అవి కూడా కావాలి. అవి కూడా కావాలి. సో ఇలాగ ప్రతి శ్లోకంలో ప్రతి మంత్రం, దీన్ని శ్లోకం అనకూడదు. ఎనీథింగ్ ఋగ్వేదంలో ఉన్నటువంటి దాన్ని శ్లోకం అనకూడదు. జస్ట్ మన కన్వీనియన్స్ కోసం మాత్రమే నేను శ్లోకం అంటున్నాను. తెలియక అనడం లేదు, తెలియక కాదు. శ్లోకం అని ఊరికే అది పర్యాయ పదంగా వాడుతున్నాను అంతే. ఋగ్వేదంలో చదువుతున్న ప్రతిదీ మంత్రమే అని మనం ఫస్ట్ డేనే తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఋగ్వేదంలో ఖిల భాగమే కాబట్టి మనకు ఏమీ పర్వాలేదు, మంత్రమే అనాలి. సో ఎనీవే, ప్రతి మంత్రము కూడా ఒక బీజ అక్షరంతో సమానం. బీజాక్షరం అంటే ఏంటి? శక్తి ఉన్నటువంటి ఒక అక్షరం. ఓ మొత్తం మంత్రం చదివే బదులుగా ఒక అక్షరం చదివితే చాలన్నమాట. అయితే అది గురు ఉపదేశం తీసుకొని పద్ధతి ప్రకారం చేయండి, అడ్డదిడ్డంగా చేయకండి. నేను చెప్పిన మంత్ర పట్టుకొని అవి చేయకండి. శ్రీ సూక్తం అలా కాదు, చక్కటి ఉచ్చారణతోటి మనకేం చెప్పాడు ఇందాక 16వ శ్లోకంని మనము తెలిసేసుకున్నాం. ఏంటంటే ఎవరైతే శ్రీకాముడు ఉంటాడో, ఆ శ్రీకాముడు అంటే ఏంటి? డబ్బు ఆశించేవాడు కాదు. శ్రీ అంటే శ్రీ, కాముడు అంటే ఇష్టపడేవాడు, శ్రీని ఇష్టపడేవాడు. శ్రీని ఇష్టపడటం అంటే కాంతి, దయ, పోషణ, శాంతి, కరుణ, శక్తి, తర్వాత సమృద్ధి, సంపూర్ణత్వము, ధర్మము, ఇటువంటివన్నీ కావాలి అనుకునేవాడు వాడు ఏం చేయాలి? ప్రతిరోజు దీన్ని జపించాలి. ప్రతిరోజు నెయ్యి అనేటటువంటిది అది అగ్నిలో వెయ్యాలి. అంటే నా లోపల ఉన్న అహంకారాన్ని నేను త్యాగం చేస్తున్నాను ఓ భగవంతుడా. నా మమ, నేను కాదు. మనం అలా మంత్రం చదువుతున్నప్పుడు ఇది నేను కాదు అనుకుంటూ చేస్తాం. అంటే ఎప్పుడూ కూడా ఏంటంటే అహంకారాన్ని పోగొట్టేదే మనకు యజ్ఞము. చాలా, ఎందుకంటే మన హృదయం లోపల ఒక జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతిని నేను అగ్నికి ఆ జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతి ద్వారా నేను నా లోపల అహంకారం పోగొట్టుకుంటాను. ఎప్పుడైతే నేను వైటీడీ చేస్తున్నానో, యజ్ఞము, తపస్సు, దానము, అప్పుడు నా లోపల ఉన్నటువంటి అహంకారము పోవాలి, నా లోపల ఉన్నటువంటి కల్మషాలు పోవాలి, అది స్వచ్ఛంగా మారుతుంది. నాలో ఉన్నటువంటి జ్యోతి ఏదైతే ఉందో దీని చుట్టూగా ఒక గాజు గ్లాసు ఉంది, అంతా మకిలం పట్టి ఉంది, మసక పట్టి ఉంది, దానిని శుభ్రం చేసుకుంటాను నేను. సో మళ్ళీ అల్టిమేట్లీ ఏంటంటే మనం అంతా కూడా దైవ స్వరూపులము. శుభ్రపరచుకోవడమే మనం చేస్తున్నది. మళ్ళీ ఒకసారి చెప్తా, ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి, గట్టిగా ఇట్లా బిగించి ఇట్లా గట్టిగా పట్టుకోండి. మనమంతా దైవ స్వరూపులము, కానీ మనకు ఆ విషయం తెలియడం లేదు. తెలియక మనం ఏం చేస్తున్నాము? తప్పు పనుల ద్వారా చెడ్డవాళ్ళుగా మిగిలిపోతున్నాము. మనం మారవలసినది ఏంటి? మంచి వాళ్ళుగా. ఆ మంచితనంనే శ్రీ అంటాము. మళ్ళీ ఒకసారి చెప్తా, మంచితనమునే శ్రీ అంటారు. ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి, శ్రీ అనగా ఏమి? శ్రీ అని అంటారు. మంచితనాన్ని అంటారు. మంచితనం కల్మషం పోగొట్టుకోవడం ద్వారా వస్తుంది మనకు శ్రీ. కల్మషం పోగొట్టుకోవడమే శ్రీ. ఎవరైనా శ్రీ సూక్తం అంటే ఏంటి అంటే మనని మనము పరిశుద్ధం చేసుకోవడమే, మనను మనము శుభ్రపరచుకోవడమే. మనలో ఒక జ్యోతి ఉంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది నా మనసులో ఉన్నటువంటి జ్యోతి. ప్లీజ్ ఇవాళ లాస్ట్ డే కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఇది ఈ జ్యోతి ఇవాళ ఒక 10 నిమిషాలు, అంటే ఎక్కువ చేయను నేను, వీలైనంత వరకు 10 లోపలే కంప్లీట్ చేస్తా. ఒకవేళ దాటినా కొద్దిగా కష్టపడండి ఇవాళ ఒక్క రోజుకి. ఇది చూడండి, ఇది జ్యోతి, నా లోపల జ్యోతి. దీనికి అంతా కూడా మసి పట్టింది. ఆ మసి శుభ్రపరచుకుంటుందా, అప్పుడు ఇది స్వచ్ఛంగా మెరుగుతుంది, సువర్ణ కాంతితో మెరుస్తుంది. అది మనకు కావాలి. అది మనకి ఇప్పటికీ కూడా విడిపోయినటువంటి కాంతి, అనపగామిని అని 16వ శ్లోకం లోపల తెలుసుకుంటాము. అనపగామిని. శ్రీ అంటే ఏమిటయ్యా? శ్రీ అంటే కాంతి, శాంతి, కరుణ, దయ, పోషణ, ధర్మము. ఇవి మనం గత 15 శ్లోకాలకు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క కీ పాయింట్ చెప్పుకుంటూ వచ్చాము. ఆ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది నేను సీక్వెన్స్ గా చెప్పడం లేదు. ఒకటి కాంతి, ఒకటి దయ, ఒకటి కరుణ, ఒకటి శాంతి, ఒకటి ధర్మము, ఒకటి సమృద్ధి, ఒకటి కీర్తి, ఒకటేమో శక్తి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భగవంతుడా నాకు కావాలి. నాకు కావాలి అంటే ఏంటి? నా లోపల ఉన్నటువంటి చెడు అంటే 15 యాంగిల్స్ ఆఫ్ 15 డైరెక్షన్స్ ఆఫ్ 15 వాంటెడ్ థింగ్స్, 15 నీడ్స్ ఫ్రమ్ శ్రీ సూక్తము. అది మనకి ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు అమ్మవారిని చంద్రుడి రూపంలోంచి మనము సూర్యుడి రూపంలో వచ్చాము. ఈ సూర్యం హిరణ్మయం అనేది కొద్దిగా ఎక్కువసేపు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇది నా లోపల ఉన్నటువంటి శక్తిని నేను బయటికి తీయాలి. ఓ జాతవేద అనేది మళ్ళీ లోపల ఉన్నటువంటి లాస్ట్ లైన్ ఏదైతే ఉందో, సూర్యం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ. జాతవేదో మా ఆవహ అనే దానికి
డైరెక్ట్ గా మీరు మనం ఇంతకు ముందు చెప్పుకున్న అర్థం ప్రకారము ఓ జాతవేద, వేదం తెలిసినటువంటి ఓ అగ్నిదేవుడా, నువ్వు వేదం ద్వారా తెలియబడ్డావు, నాకు ఆ లక్ష్మిని నా లోపలికి ఆహ్వానించు. ఎటువంటి దేవిని ఆహ్వానించాలి? ఆర్ద్రాం. ఆర్ద్రాం అంటే మృదువైన, మధురమైన. ఆర్ద్ర అంటే తడి అని చెప్పి అనుకున్నాం. తడి అంటే మంచి హృదయం ఉన్నటువంటి. ఇక తర్వాత వచ్చే పదం కొద్దిగా జాగ్రత్తగా వినాలి అందరూ. యహ్ కరిణీం. యహ్ కరిణీం. యహ్ అంటే ఎవరైతే చేస్తారో అన్ని పనులు అని ఒక మీనింగ్ అయితే, ఇంకొక మీనింగ్ యజ్ఞ కరిణీం. ప్లీజ్ 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 కొద్దిగా యజ్ఞ కరిణీం. యజ్ఞము అంటే ఏంటి? యజ్ఞము, తపస్సు, దానము అనేటటువంటివి గొప్ప పనులు అని మనము భగవద్గీతలో తెలుసుకున్నాం. ఆ యజ్ఞ కరిణీం అంటే గొప్ప పనులను చేసేటటువంటి యష్టీం. యష్టీం అంటే ఏంటంటే ఇప్పుడు మాకు RSS లో నేర్పిస్తారు, వేష్టి యష్టి అని నేర్పిస్తారు. అంటే కర్ర, కర్ర పట్టుకొని కొట్టడం. అంటే ప్రపంచమంతా కూడా శాసించే శక్తి అని ఒక అర్థం తీసుకోవచ్చు. లేదా యజ్ఞ కర్మలను ఇందాక మనం చేస్తున్నాం, యహ్ కరిణీం అంటే యజ్ఞ కర్మలు చేసేవాడు. ఈ యజ్ఞ కర్మలు చేసేవాడికి ఫలము ఇచ్చేటటువంటి, సమృద్ధిని ఇచ్చేటటువంటి, ఫలితాన్ని ఇచ్చేటటువంటి. ఉదాహరణకు నేను ఒక యజ్ఞం చేశాను, ఆ యజ్ఞం చేసిన దానికి ఫలితం ఇచ్చే. అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడు కర్మ ఫల ప్రదాత. చెప్పండి, భగవంతుడు ఎవరు? యక్కరిణీం యష్టిం అంటే మీనింగ్ ఏంటంటే యజ్ఞకరిణి అంటే యజ్ఞము అంటే ఏంటి? చేసేటటువంటి పని. ఆ పని ఏదైతే ఉంటుందో దానికి ఎవరో ఒకరు ఫలితం ఇవ్వాలి కదా. నేనేం చేయాను? నేను బయటికి వెళ్ళాను, ఉద్యోగం చేశాను, ఎవరో ఒకటి నాకు ఫలితంగా డబ్బులు ఇవ్వాలి కదా. అదే విధంగా నేను చేసేటటువంటి పనికి ఒక బెత్తం పట్టుకున్న ఆవిడ, అంటే ప్రపంచమంతా శాసించేటటువంటి ఆవిడ కర్మఫలం ఇస్తుంది. కర్మఫలం ఇస్తుంది. శాసనం అంటే వచ్చిన వాళ్ళ కొట్టడం కాదు. ఎవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, ఎవరినైతే శిక్షించాలో వాడిని శిక్షిస్తుంది. అదే ప్రకృతి యొక్క శక్తి. అటువంటి యజ్ఞకరిణి ఎటువంటి ఆవిడ? ఈవిడ మృదువైన, దయతోని నిండినటువంటి, స్నిగ్ధమైనటువంటి ఆవిడ. సూర్యాం హిరణ్మయీం, ఆవ సూర్యుడు లాగా ప్రకాశించేటటువంటి, అందులోంచి ఒక పద్మం పెట్టుకోండి, ఒక సూర్యుడు మధ్య లోపల పద్మంలోంచి అమ్మవారు కూర్చున్నట్టుగా. అటువంటి ఆవిడ, బంగారు మాలలతో అలంకృతమైనటువంటి ఆవిడ, ఆవిడ బంగారు వర్ణం గల ఆవిడ. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? బంగారు వర్ణము, బంగారు మాలలు, ఇవన్నీ మనకి ఇంతకు ముందు 2వ శ్లోకంలో 3వ శ్లోకంలో అప్పుడు వచ్చినటువంటివి. అంటే దీని మీనింగ్ ఏంటంటే చాలా ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారు, గొప్ప అలంకరణ కలుగుతున్నటువంటి అమ్మవారు, యజ్ఞము యొక్క గొప్ప ఫలితం ఇచ్చేటటువంటి అమ్మవారు, చాలా దయగా, శాంతిగా, ప్రశాంతంగా ఉండేటటువంటి అమ్మవారు నా లోపలికి ఆహ్వానించు జాతవేద అని చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తా. ఎలాంటి అమ్మవారు? మెరిసిపోతున్నటువంటి అమ్మవారు. అంటే వెలుతురు, ప్రకాశము ఇవన్నీ కూడా జ్ఞానానికి సంకేతాలు. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని నాకు అందించేటటువంటి కర్మఫల ప్రదాత అయినటువంటి ఆ భగవంతుడిని నాలోకి ఆహ్వానించు. సూర్యుడి యొక్క శక్తితో పోలుస్తున్నటువంటి శ్లోకం ఇది. అంతకు ముందు శ్లోకం లోపల చంద్రాం అన్నప్పుడు ఆహ్లాదకరమైన అని, ఇక్కడ సూర్యాం అన్నప్పుడేమో జ్ఞాన జ్యోతి ప్రకాశము అని చెప్పి మీనింగ్ అన్నమాట. అటువంటి అమ్మవారిని నా దగ్గరికి తీసుకురా, నాలోకి ఆహ్వానించు. దయతోని సూర్యుడిలాగా ప్రకాశిస్తోంది. అమ్మవారి కాంతేమో బంగారు రంగు లోపల ఉంది. ఆవిడ యజ్ఞ స్వరూపిణి. మన కర్మలన్నింటికీ కూడా ఫలితాలు ఇచ్చే యజ్ఞము అంటే వైటిడి అని గుర్తుంచుకోండి. యజ్ఞము, తపస్సు, దానము. మనం చేసేటటువంటి యజ్ఞము, తపస్సు, దానమే గొప్పవి. భగవద్గీతలో ఏవే తెలుసుకుంటున్నాం. వాటన్నిటి యొక్క ఫలితాలు ఎవరో ఒకరు ఇవ్వాలి. అలా మాకు ఫలితాలు ఇచ్చేటటువంటి, వీటన్నిటిని మాకు సమృద్ధిగా ఇచ్చేటటువంటి, దయగలిగినటువంటి, మృదువైన, స్నిగ్ధమైనటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ మహాలక్ష్మిని ఓ అగ్నిదేవ నా వద్దకు ఆహ్వానించు అని డైరెక్ట్ మీనింగ్. దీన్ని మనం చూసినట్టయితే జ్ఞానాన్ని నా లోపలకు ఆహ్వానించు, జ్ఞానాన్ని నా లోపలకు ఆహ్వానించు అంటే మనకు జీవితంలో ఎవరైతే మనం చేసినటువంటి కర్మల ద్వారా, మన కర్మ మార్గము ద్వారా మనని మనము శుద్ధి చేసుకుంటూ ఒక స్టేజ్కి వెళ్తాం. శుద్ధి తర్వాత మనకు వచ్చేటటువంటిది జ్ఞానము. అంటే ఎలా చెప్పాలి? ఓకే, ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం. ఓకే, కర్మయోగం నేను పూర్తి చేసుకుంటూ వెళ్ళాను, జ్ఞానయోగంలోకి వెళ్ళాను. మొదట్లో నేను ఏమంటున్నాను? యజ్ఞ యొక్క కర్మఫల ప్రదాత అయిన నువ్వు నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. ఈ మాట అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం లేకుండా ఇప్పుడే అడగండి. అర్థమైందా? కాలేదా? వెరీ గుడ్. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే ఫలం ఇస్తారో అంటున్నారు కదా, అది ఏ జన్మకు ఆ జన్మే ఇస్తారా, లేక దాన్ని కృతం జన్మది, అంత కృతం జన్మది, లేకపోతే పై జన్మలో ఇస్తాను నువ్వు చేసిన దానికి అని
భగవంతుడు మనకి చెప్తాడా? ఏ జన్మదైనా రావచ్చు. ఎందుకంటే మనకు ఈ జన్మకే రావాలి అంటే అధిక పాపము అధిక పుణ్యము ఇదే జన్మలో వస్తాయి. మిగతావన్నీ కూడా పూర్వజన్మ వస్తాయి. మనం ఇంతకుముందు కర్మ సిద్ధాంతం చెప్పినప్పుడు ఏం తెలుసుకున్నాము? ఒక పని యొక్క ఫలితము, ఏదన్నా ఒక గొప్ప పని యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం మనకు ఈ జన్మలో వచ్చేటటువంటి అవకాశం తక్కువ. ఎందుకంటే ఈ జన్మలో ఆల్రెడీ మనకు కొంత ప్రారంభం ఉంది, కొంత సంకల్పం ద్వారా వెళ్ళిపోతుంది మన జీవితం అంతా. కాబట్టి ఈ జన్మలో రావడం కొద్దిగా కష్టం. ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు దీనికోసం మళ్ళీ ఇంకో జన్మ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి దేవుడు ఈ జన్మకే ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇచ్చేయవచ్చు. కానీ ఎక్కువ శాతం మనకు వచ్చేది కొన్ని కోట్ల జన్మలలో జరిగినటువంటి యొక్క పాపపుణ్యాల యొక్క ఫలితం ఇది. అంతేగాని ఈ జన్మలో నేను ఇవాళ దేవుడికి పూజ చేశాను, దేవుడు నాకు సీట్ ఇచ్చాడు, దేవుడికి నేను పూజ చేశాను, నాకు పెళ్ళయింది, దేవుడికి పూజ చేశాను, నాకు ఇంకో పెళ్ళయింది, ఇంకో పెళ్లి కూడా నాకు ఏముంది, ఏం మాట్లాడుతున్నా నేను పిచ్చోన్లాగా. సో అట్లాగా సో ఇవన్నీ ఏంటంటే ఇలాగా మనం కోరుకున్న కోరిక వెంటనే తీరాల్సినటువంటి అవకాశం లేదు. కానీ మరి మంచి పనికి ఫలితం లేకుండా ఉంటుందా? ఉంటుంది. మరి ప్రార్థనకు ఫలితం లేకుండా ఉంటుందా? ప్రార్థనకు ఖచ్చితంగా ఫలితం రావాలి. మరి ఎప్పుడు తీరుతుంది? ఈ జన్మలో తీరకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు ఏదో ఒక జన్మలో తీరుతుంది. అందుకే కొన్ని ఫలితాలు మనం అనుకోకుండానే వస్తాయి. మంచి ఫలితాలైనా సరే, చెడ్డ ఫలితాలైనా సరే. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దేవుడా నాకు రోగం తెప్పించు, నీ కొండకు వస్తానని కోరుకుంటామా? నాకు బీపీ తెప్పించు, గుండు చేసుకుంటానని కోరుకుంటానా? నీ కొండ మెట్లు ఎక్కుతాను, నాకు కాళ్ళు ఎరగొట్టు అని చెప్పి కోరుకుంటామా దేవుణ్ణి? ఎస్ ఆర్ నో? లేదండి, లేదు. మరి నోములు వ్రతాలు పారాయణలు వీటి యొక్క ఫలితం ఎప్పుడు వచ్చే అవకాశం ఉందండి? అదే కదా నేను చెప్తున్నది. కర్మకు ఫలితము ఎప్పుడైనా రావచ్చు అనే కదా నేను చెప్తున్నది. ఏ జన్మలో అయినా కూడా రావచ్చు. కర్మ యొక్క ఫలితంని ఆశించినప్పుడు అది అదే జన్మలో తీరదు, ఏ జన్మకైనా కూడా రావచ్చు. ఇప్పటి పుణ్యము ఇంకో కోటి జన్మల తర్వాత రావచ్చు. అప్పుడు నేను ఏ కుక్కగానో పుట్టి ఉంటాను, కానీ నాకు పుణ్యం ఉంటుంది. పుణ్యం ఉంటుంది కాబట్టి ఏంటంటే నేను రాయల్ ప్యాలెస్ లోపల కుక్కగా పుడతా. నాకు అడగక ముందే కుక్క బిస్కెట్లు వేస్తూ ఉంటారు. అది ఎప్పటిదయ్యా అంటే కోటి జన్మల కింద నువ్వు కోటి జన్మల మళ్ళీ నీచ యోనులలో ఎందుకు పోవాలి సార్? అందుకోసమే కర్మ నుంచి జ్ఞానంకి వెళ్ళాలంటున్నా. అందుకే నేను కర్మలోంచి జ్ఞానంకి వెళ్ళమంటున్నా. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఫలితాలు అనుభవించడానికి మరిన్ని జన్మలు ఎత్తాలి. కర్మలోంచి కర్మ, జన్మలోంచి కర్మ, అలా కోట్లాది జన్మలు ఎత్తుతూనే ఉన్నాం మనం. కాబట్టి వీటి నుంచి మనకు మోక్షం కావాలి. ఆ మోక్షమే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఈ శ్లోకము చాలా అద్భుతమైన శ్లోకము. యాక్చువల్ గా ఈ ఒక్క శ్లోకమే ఇవాళంతా చెప్పుకోవచ్చు, కానీ జాగ్రత్తగా చూడండి. ఇందులోపల ఏమంటున్నారంటే నా కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మల నుంచి నాకు చిత్తశుద్ధి కలగాలి. మనం భగవద్గీతలో ఏం తెలుసుకున్నాము? భగవద్గీతలో కాదు, వేదంలో కాదు, అన్ని చోట్ల ఉన్నది ఒకటే పాయింట్, కర్మ జ్ఞానం రెండే ఉంటాయి. అమ్మ మీ ప్రశ్నకు జవాబు దొరికిందా? ఇందాక ఎవరు అడిగారో నాకు జ్ఞాపకం లేదు. నేనండి, కళ్యాణి. అదే దశరథుని పుత్రకామేష్టి యాగం మరి అదే జన్మలో ఫలించింది కదా, అందుకోసమని అడిగాను. కరెక్ట్. అంటే అప్పట్లో అది ఫలించేది. ఆ రోజుల్లో అది ఉండేది, అంత శక్తి ఉండేది. బట్ ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి సమయం తక్కువ. ఆ రోజుల్లో 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు అలా ఉండేవి. ఆ రోజుల్లో చేసేటటువంటి పద్ధతులు వేరుండేవి. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే కోరికలు కోరుకుంటూ చేసినవి తీరవు. శ్రీకృష్ణుడు అందుకే ఏమన్నాడు? కోరికలు కోరకుండా చేయమన్నాడు. కోరికలు కోరుతూ చేసినటువంటిది ఏది కూడా తీరదు. ఎందుకంటే అభిక్రమ నాశదోషం, ప్రత్యవాయ దోషం వస్తాయి కాబట్టి ఈ జన్మలో కోరికలు ఈ జన్మలో తీరవు. మన తలరాత దేవుడు కూడా మార్చడు. ఎందుకోసం అంటే దేవుడే రాశాడు కాబట్టి ఇంకా మళ్ళీ మీరు తలరాత ఎట్లా మారుతుంది? మారదు. మనకి ఏది శ్రేయస్కరమో అదే దేవుడు రాసిపెట్టి ఉంటాడు మనకు ప్రారంభంగా. కాబట్టి ప్రారంభాన్ని ఎవరు మార్చరు. అలా మార్చేటట్టయితే శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రారంభాన్ని మార్చేవాడు కదా. సో దేవుడు ప్రారంభాన్ని మార్చాడు కానీ. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అండి, ఒక డౌట్ వచ్చింది మాట్లాడుతున్నప్పుడు. మరి అడిగితేనే గాని అమ్మన్న పెట్టదు అంటారు కదా గురువుగారు, మరి దేవుడిని అడగడం? అవును, అడిగితే మీరు అంటే మరి దానికోసం మంచి పనులు చేస్తే దేవుడు చేస్తాడు. మంచి పనులు చేయకపోతే దేవుడు ఎందుకు చేస్తాడు? కాబట్టి మనం ఏంటంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు చేస్తే మీరు అడగక్కర్లేదు. అడగకుండానే ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మంచికి మంచి, చెడుకు చెడు, మిశ్రమ ఫలితానికి మిశ్రమ ఫలితము, తర్వాత తటస్థానికి తటస్థము వస్తాయి. ఇది తప్పదు, ఇది ప్రకృతి నియమం. మంచి చేస్తే మంచి జరగడం ఖాయం,
చెడు చేస్తే చెడు జరగడం ఖాయం. సగం మంచి పని చేస్తే సగం మంచి సగం చెడు వస్తాయి. ఏ రకమైన మంచి చెడు లేనటువంటి పని చేస్తే ఏ ఫలితము కూడా ఉండదు. ఇలా 4 రకాలు కర్మ సిద్ధాంతంలో ఉంటాయి హిందూ ధర్మం ప్రకారం. కాబట్టి మనం కోరుకుంటే రావవి, మనం చేసుకుంటే వస్తాయి. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కదా, పుణ్యం కొద్దీ పురుషుడు అంటే జన్మ అని, అక్కడ పురుషుడు అంటే మొగుడు అని కాదు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, ఇవన్నీ మనకు ఊరికే అలా చెప్పారు. కానీ ఇక్కడ మనకు అర్థం ఏంటంటే మనము చేసుకున్నటువంటి పనులే మళ్ళీ మనకు వస్తాయి. మంచి చేసిన వాళ్ళకి మంచి వస్తుంది, చెడు చేసిన వాళ్ళకి చెడు వస్తుంది. అంతే. మీరు అడిగితే రాదు, అది మీరు చేసుకుంటే వస్తుంది. క్లియర్ గా ఉందా అమ్మా? ఎవరు అడిగారో తెలియదు. ఎవరు అడిగారు అది ప్రశ్న? నేను సార్ చాముండేశ్వరి. సార్ క్లారిటీ వచ్చింది సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఇప్పుడు అర్థమైందా? మనం చేసుకుంటే మంచి, ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, అందరికి ఒకటే మాట చెప్తాను, ఏంటి తెలుసా? మంచి పనులు చేయండి చాలు. బస్ శ్రీ సూక్తంలో అదే కదా మనం నేర్చుకున్నది, మంచి పనులు చేయమని చెప్తున్నాం. మంచి పనికి ఫలితం ఎప్పుడు రావచ్చు చెప్పలేము, ఈ జన్మలోనే రావచ్చు. ఒక్కొక్కసారి మన అదృష్టం బాగుండి ఈ జన్మలోనే వచ్చేస్తుంది. అయితే మీరు పుణ్యం కోరుకోవద్దు. ఈ శ్రీ సూక్తం ఏం చెప్తోంది, ఈ శ్లోకం ఏం చెప్తోంది? కర్మ చేస్తూ చేస్తూ కర్మని చిత్తశుద్ధితో చేస్తే కర్మ యోగంగా మారుతుంది. కర్మ ఎప్పుడైతే యోగంగా మారుతుందో అది జ్ఞానంగా, ఈ గ్రీన్ కలర్, ఇదేమో రెడ్ కలర్ లైట్ మనని ఇక్కడే ఆపుతుంది. గ్రీన్ కలర్ లైట్ మనని దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. గ్రీన్ కలర్ దేవుడి దగ్గరికి అంటే మోక్షం ఇస్తుంది. కర్మలోంచి మనము జ్ఞానంలోకి వెళ్ళాలి. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళలేము. కాబట్టి కర్మను యోగంగా మార్చుకోవాలి. దాన్నే కర్మయోగము అంటాం. కర్మయోగంగా ఎప్పుడు మారుతుంది? ఎప్పుడైతే ఫలితం ఆశించమో యోగంగా మారుతుంది. ఎప్పుడైతే లోక సంగ్రహం కోసం చేస్తామో అప్పుడు అది యోగంగా మారుతుంది. ఎప్పుడైతే కేవలం బాధ్యతగా చేసి నేను చెయ్యలేదు అనుకుంటామో పనిని, అప్పుడు అది యోగంగా మారుతుంది. యోగంగా మారినప్పుడు ఏమవుతుంది? మనకు జ్ఞానము దొరికే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ శ్లోకం ఏదైతే ఉందో ఇది అత్యద్భుతమైన భగవద్గీత 700 శ్లోకాల యొక్క ఫలితము. ఒక్క 14వ శ్లోకంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రపంచంలో ఈ యాంగిల్లో ఈ శ్లోకాన్ని ఎవరు చూసుండకపోవచ్చు, కానీ మనం చూద్దాం దాన్ని. ఒక కర్మ, ఒక జ్ఞానము. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్లి తీరవలసిందే. అందుకే భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కర్మ గురించి, మధ్యలో 6 అధ్యాయాలు భక్తి గురించి, చివరి అధ్యాయాలు జ్ఞానం గురించి తెలియజేశాయి. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్లి తీరవలసిందే. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో అదర్ చాయిస్. నౌ కమింగ్ బ్యాక్ టు ఈ శ్లోకంలోకే వద్దాం. మళ్ళీ ఈ శ్లోకంలో 2 పదాలను అందరూ కొద్దిగా నేను చెప్తాను, గట్టిగా పట్టుకోండి. యహ్ కరిణీం యష్టీం అనండి ఒకసారి అందరూ. యహ్ కరిణీం యష్టీం అనండి ఒకసారి అందరూ. ఇది గట్టిగా పట్టుకోండి. ఇది మొదటి పదం, ఇది మొదటి గుంపు, ఇది మొదటి 2 పదాల కలయిక. దీని మీనింగ్ ఏంటంటే ఈ యహ్ కరణాం యష్టీం అనేటటువంటిది ఏదైతే ఉందో పనికి ఫలితం. సింపుల్, పనికి ఫలితం, కర్మ ఫలితం. నెక్స్ట్ ఇప్పుడు సూర్యాం హిరణ్మయీం అనండి అందరూ. సూర్యాం హిరణ్మయీం. రాసుకోండి ప్లీజ్, రాసుకోండి. నేను చెప్తున్నప్పుడు పోనీ మీకు కన్ఫ్యూజ్ అయితే రాసుకోండి. యక్కనేం యష్టీం అంటేనేమో కర్మ, సూర్యాం హిరణ్మయీం అంటే జ్ఞానము. రాసుకోండి. ఇవాళ ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉండాలి ప్లీజ్, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా మంచి శ్లోకము. ఇవాళ అయిపోతుంది, తర్వాత శ్లోకం 1 నిమిషంలో అయిపోతుంది. ఈ శ్లోకం కొద్దిగా టైం పడుతుంది. లేట్ అవని అని కానీ వెయిట్ చేయండి. అర్థమైందా ఇప్పుడు మీకు? ఒకటి కర్మ, ఒకటి జ్ఞానం. అర్థమైందా లేదా? అర్థమైంది సార్, అర్థమైందండి. ఒకటి కర్మ, ఒకటి జ్ఞానం. యహ్ కరిణీం యష్టీం అంటే దాన్ని మనం ఎలా తెలుసుకున్నాము? యష్టీం అంటే కర్మఫల ప్రదాత. యష్టీం అంటే చేతిలో కర్ర పట్టుకుని బెత్తం పట్టుకున్నటువంటి ఆవిడ యష్టి. యష్టిలో నేర్చుకుంటాం మనం, కర్ర సాములో వీటిలో వాటిలో నేర్చుకుంటాం. అలా యజ్ఞ కర్మల యొక్క ఫలితం ఇచ్చే ఆవిడ యహ్ కరిణీం. ఎవరైతే చేస్తారో అనే ఒక మీనింగ్ తీసుకోవచ్చు, యజ్ఞకరిణీం అని ఒక మీనింగ్ తీసుకోవచ్చు. యజ్ఞకరిణీం అంటే యజ్ఞము చేసేటటువంటి, యజ్ఞ రూపమైనటువంటి, యజ్ఞ తపస్సు దానము. యజ్ఞము అంటే కేవలం యజ్ఞము కాదు, యజ్ఞము తపస్సు దానము, ఈ మూడిటి యొక్క రూపమైనటువంటి అమ్మవారు వాటి ఫలితాన్ని మనకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు అది కర్మయోగం అయింది. మనకు కావాల్సింది ఏంటి? సూర్యాం హిరణ్మయీం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఈ శ్లోకం యొక్క అర్థం అదే.
నేను కర్మయోగం చేయడం ద్వారా నేను చిత్తశుద్ధి సాధించిన వాడనే ఉండాలి. చిత్తశుద్ధి అనగా నా మనసులో ఉన్నటువంటి చెత్తని బయటపడేయడమే చిత్తశుద్ధి. ఎప్పుడైతే నేను చిత్తశుద్ధి చేస్తానో అప్పుడే నాకు జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశము, అర్హత వస్తాయి. జ్ఞానము కావాలి అంటే నాకు శుభ్రంగా ఉండాలి. ఉదాహరణకు ఈ పలక మీద గీతలు ఉన్నట్లయితే దీని మీద భగవంతుడి గురించి రాయడం కష్టము. కాబట్టి నేనేం చేయాలి అంటే ముందు దీన్ని శుభ్రపరచాలి. ఇదిగో తీసుకుని శుభ్రపరచడం, ఇది కర్మయోగం. ముందున్నదంతా కర్మ. ఇప్పుడు నేను ఇదంతా చేశాను, ఇప్పుడు ఇది కర్మయోగం. క్లీన్ గా అయిపోయింది స్లేట్. దీన్ని కర్మయోగము అంటాము. ఇప్పుడు దీని మీద నేనేం చేయొచ్చు అంటే చక్కగా ఓంకారం రాయొచ్చు. కర్మని కర్మయోగంగా మార్చా నేను. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఓంగా మార్చాను. ఇది జ్ఞానయోగము. అర్థమైందా లేదా? కర్మని కర్మయోగంగా మార్చాను, కర్మయోగంని జ్ఞానంగా మార్చాను. అర్థమైందా కాలేదా? ఇంకొకసారి చెప్పమంటే చెప్తాను. అయింది సార్, సార్ అయింది. ఆర్ద్రాం యక్కరణీం యష్టిం అన్న శ్లోకంలో చంద్రాం హిరణ్మయీం అని ఉంది కదా సార్. సూర్యం, అది పాత శ్లోకం అనుకుంటాను, చూడండి ఒకసారి. అంటే తర్వాతి శ్లోకంలో ఆర్ద్రాం పుష్కరిణి పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ. అవును, ఒక అందులో చంద్రం ఉంది, ఇందులో సూర్యం ఉంది. అవును సార్. ఇప్పుడు ఆ చంద్రం అన్న దగ్గర అంటే అక్కడ మీనింగ్ ఏం రాసుకోవాలి? అక్కడ మనం ఆహ్లాదకరమైన, అది గత వారం తెలుసుకున్నాం మనం. ఒకసారి చూడండి, అది ఆహ్లాదకరమైనటువంటి శక్తి అని చెప్పేసి, అంటే ప్రశాంతకరమైనటువంటి శక్తి అని మనం గత వారం తెలుసుకున్నాం. గత వారం ఆ ఒక్క శ్లోకం మనం 1 hour తెలుసుకున్నాం. ఓకేనా? ఒకసారి గత వారం చూసుకోండి. అందులో చంద్రుడి రూపంలోను, ఇందులోపల సూర్యుడి రూపంలోను మనం చూస్తున్నాము భగవంతుడిని. అంటే శ్రీ అనేటటువంటి అమ్మవారిని లక్ష్మి అంటాము. ఆ లక్ష్మి అనేటటువంటి అమ్మవారు 15 యొక్క గుణముల యొక్క కలయిక. ఆ 15 యొక్క గుణముల కలయికలో ఈ రోజు మనం తెలుసుకుంటున్నది సూర్యుడు రూపంలో తెలుసుకుంటున్నాము. సూర్యుడు అనగా ఏమిటి అంటే జ్ఞానము. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కర్మ చెయ్యగా చిత్తశుద్ధి. ముందు కర్మ, ఇలా పిచ్చి గీతాలన్నీ ఉన్నాయి, దాన్ని యోగంగా మార్చుకోవాలి. అంటే దాన్ని శుద్ధిపరచాలి. దాన్ని కర్మయోగము అంటారు. కర్మయోగము అంటే ఏంటంటే కర్మ చేయగా రకరకాల చెత్త అంతా ఇక్కడ పేరుకుంటుంది. ఆ చెత్తను తీసి అలా పారేయడాన్ని కర్మయోగము అంటారు. కర్మయోగం అయిపోయిన తర్వాత జ్ఞానయోగం. కర్మ జ్ఞానం ఇవ్వదు. మళ్ళొకసారి చూడండి, కర్మ జ్ఞానమును ఇవ్వదు. ఒకసారి చెప్పండి అందరూ. కర్మ జ్ఞానము ఇవ్వదు. కర్మ చిత్తశుద్ధిగా చేస్తే కర్మయోగము జ్ఞానయోగమును ఇచ్చును. చెప్పండి ఇప్పుడు. కర్మయోగము జ్ఞానయోగమును ఇచ్చును. చెప్పండి ఇప్పుడు. కర్మయోగము జ్ఞానయోగమును ఇచ్చును. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో కర్మ జ్ఞానాన్ని ఇవ్వదు, కర్మయోగము జ్ఞానమును ఇస్తుంది. కర్మయోగము అంటే ఏమిటి? కర్మను చిత్తశుద్ధి, కర్మను మనము లోక సంగ్రహం కోసం చేయడము, కర్మను నేను చేశాను అనుకోవడము, కర్మను కోరుకోకుండా చేయడము, కర్మని ఏ ఫలితం వచ్చినా కూడా స్వీకరించడము, దానిని కర్మయోగము అంటాము. కర్మయోగము అంటే అది. కర్మను కర్మయోగంగా మార్చుకోవాలి. దీనికి మనం కథ కూడా చెప్పుకున్నాం. రమణ మహర్షి ఎక్కుతూ దాని లోపల ఒక కర్ర దొరికితే ఆ కర్రను వంకి కర్రగా మార్చి 8 గంటల పాటు కష్టపడి వస్తూ ఆ కర్రను వేరే వాడికి ఇచ్చేశాడు. అది కర్మయోగము. కర్మయోగం అంటే అది. కర్ర తయారు చేయడం వరకు కర్మ, కానీ కర్ర తయారు చేసిన దాన్ని వేరే వాడి కోసం ఇవ్వడము కర్మయోగము. ఆ కర్మయోగం చేసిన వారికి జ్ఞానయోగము పెద్ద దూరం లేదు, 2 దగ్గరే. ఇగో కర్మ ఇక్కడుంది, జ్ఞానం ఇక్కడుంది. ఇది కర్మయోగం చేశాను నేను. చూసారా, ఎర్రది కాస్త గ్రీన్ దగ్గరికి వచ్చింది. ఈ జ్ఞానం అయిపోయింది. ఇది అర్థమైందా లేదా? అర్థం కాలేదా? అయింది సార్. అర్థమైనప్పుడు మాట్లాడాలి, అర్థం కానప్పుడు అడగాలి. అర్థమైనప్పుడేమో ఆనందంతో ఆనంద బాష్పాలు వచ్చేసాయి సార్ మాకు, మేము మాట్లాడలేకపోతున్నాం అనేటట్టున్నారు మీరు. కొద్దిసేపు అయితే అదే అంటారు ఇక, అంతేనా? అర్థమైనప్పుడేమో సంతోషంతో మాట్లాడరు, అర్థం కానప్పుడేమో ఏమనుకుంటారో అని మాట్లాడరు. మీరేం మాట్లాడకపోతే నాకేమని అర్థం అవ్వాలి? కొంచెం టెన్షన్ గా ఉంది సార్, అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాము. చెప్పండి, మీకు ఇప్పుడు ఏం కన్ఫ్యూజన్ ఉందో చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏం పర్వాలేదు. ఇంకోసారి చెప్పండి, మీ డౌట్ ఏంటి? కర్మ జ్ఞానయోగంలోకి మారేది ఒక్కసారి. మీరు చేసే ప్రతి పనిని ఏమంటారండి? కర్మ అంటారు. చెప్పండి. చేసే ప్రతి పనిని కర్మ అంటాము. కర్మ చేసినప్పుడు కర్మకు ఫలితం వస్తుందా రాదా? వస్తుంది. మంచి పని చేస్తే మంచి కర్మ, చెడు పని చేస్తే దుష్కర్మ.
దుష్కర్మ ఫలితం ఫలితం దుష్ఫలితం వస్తుంది. దుష్ట ఫలితం. మీకు కర్మకు ఫలితం రాకూడదు. ఓకే. కర్మకు ఫలితం రాకూడదు, మీకు అంటుకోకూడదు. ఆ ఫలితము మీకు అంటుకోకూడదు. పాము ఉంది, పాములాట ఆడిచ్చేవాడు ఏం చేయాలి? పాము కాటేసే ప్రమాదం ఉంది, కానీ పామును ఆడించకపోతే వాడికి కడుపు నిండదు. పామును ఆడించాలి, కడుపు నిండాలి. అప్పుడు ఏం చేస్తాడు? దానికి కూరలు పీకేస్తాడు. ఓకే సార్. అదే విధంగా దాన్ని కర్మయోగం అంటారు. అదే విధంగా మనం ఏం చేయాలి? కర్మ చేయాలి, కానీ కర్మ యొక్క ఫలితం మనకు అనుకోకూడదు. పాములాట ఆడించాలి, ఈ పాము నన్ను కాటేయకూడదు. కర్మ చేయాలి, కర్మ యొక్క ఫలితాలు నన్ను అంటుకోకూడదు. పాపమైనా సరే పుణ్యమైనా సరే నన్ను అంటుకోకూడదు. నన్ను అంటుకోకూడదు అంటే నేనేం చేయాలి? నేనేం చేయాలి అంటే ఇది నేను చెయ్యలేదు దేవుడా అని వదిలేయాలి. ఇప్పుడు యుద్ధంలో 100 మందిని 1000 మందిని చంపుతారు, వాళ్ళకి పాపం బాగా చుట్టుకుంటుందండి సునంద గారు? లేదండి, చుట్టుకోదు. ఎందుకోసం అంటారు? అది మనం యుద్ధం చేసేది మన అది మంచి కోసం కదా. యుద్ధం చేసేది అనేది వేరే వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సేవ చేస్తున్నాం, అవునా? సో దాన్ని లోక సంగ్రహము అంటాము. ఏమంటాం దాన్ని? లోక సంగ్రహము అంటాము. ఎప్పుడైతే మీరు లోక సంగ్రహం కోసం చేస్తారో అప్పుడు మీరు 1,00,000 మందిని చంపిన వారు కారు, సరేనా? దాన్ని కర్మయోగం అంటారు. నేను ఊరికే వెళ్ళి కత్తితో ఎవరన్నా పొడిచేసి చంపేశాను అనుకోండి, మీకేనా ప్రవచనం అర్థం కాలేదు, ఒక్క పోటు పొడిచారు, అది కర్మనా లేకపోతే కర్మయోగమా? పాపం సార్, కర్మ, చెడు కర్మ, అవునా? కానీ కర్మ చెడు కర్మ. అదే విధంగా మీరు కనుక ఒక మంచి పని కోసం చంపేశారు అనుకోండి, ఒక వ్యక్తిని చంపితే అది కర్మ మీకు అంటుకోదు, పాపం అంటుకోదు. అది కర్మ. ప్రపంచం కోసం మీరు చేసేటటువంటి మంచి పని మీకు ఎప్పుడు కూడా చెడుగా అంటదు. అందుకే దేవుడు ఏమంటాడు? 1,00,000 మందిని చంపిన వాడు అయినా సరే నీకు పాపం రాదు అని చెప్పేసి అంటాడు. దాన్ని కర్మయోగం అంటారు. ఓకేనా? మీరు నా పాత ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఇందులో చాలా మందికి ఇది రిపిటేషన్ అవుతుంది. పాత వీడియోలు అవి చూస్తే మీకు అర్థమవుతాయి. పాత భగవద్గీతలో కర్మ సిద్ధాంతం, కర్మయోగం అన్ని చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. ఇది కర్మ జ్ఞానం ఇప్పుడు దూరంగానే ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇంతే, కర్మ జ్ఞానం ఇలా దూరంగానే ఉంటాయి. కానీ ఎవరైతే కర్మని కర్మయోగంగా మార్చుకుంటారో వాళ్ళకి ఇలా దగ్గర జరిగి జ్ఞానంలో దగ్గరికి వచ్చేస్తుంది, జ్ఞానంలో పరిసమాప్తం అవుతుంది. గురుగారు చిన్న సందేహం అండి. ఇప్పుడు కర్మ ఫలితం గురించి ఎప్పుడైతే నేను ఆశించనో నాకు కర్మ యందు కూడా ఆసక్తి ఉండదు కదండి. నేను పాస్ అవ్వాలి అంటే కష్టపడి చదువుతాను, పాస్ అయితే ఏమిటి, ఫెయిల్ అయితే ఏమిటి. ఎప్పుడైతే ఆ భావం నాలో కలిగిందో నాకు చదువు ఎందే ఎటువంటి ఆసక్తి లేకుండా అయిపోతాను కదండి కర్మ యందు కూడా. అందుకోసమే శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఎవరి బాధ్యత వారు తప్పక చేసి తీరాలి అని అన్నాడు కదా. అందుకోసమే శ్రీకృష్ణుడు ఏమంటాడు? నువ్వు చచ్చిపోయినా సరే యుద్ధం చేయాలి అని చెప్పేసి అన్నాడు. ఎందుకోసం చెప్పాడు? ఎందుకంటే కర్మ నేను చెయ్యను అని అనుకోకూడదు, కర్మ చెయ్యాలి, ఫలితం తీసుకోకూడదు. నేను కర్మ చెయ్యను అని అంటున్నాడు అర్జునుడు. మీరు అన్న మాటే అన్నాడు అర్జునుడు. భగవద్గీత తెలుసు కదా, భగవద్గీతలో అర్జునుడు నేను కర్మ చెయ్యను, ఎందుకు వచ్చిన గోలా, నేను అలా కూర్చుంటాను, ముక్కు మూసుకుని కూర్చుంటాను అన్నాడు. దేవుడు అన్నాడు నువ్వు కర్మ చెయ్యి, చచ్చిపోయినా సరే కర్మ చెయ్యాలి, నువ్వు ఓడిపోయినా సరే, హత్య జరిగిపోయినా సరే నువ్వు మాత్రం చేయాల్సిందే యుద్ధం అంటాడు. సో కర్మ చెయ్యాలి ఖచ్చితంగా, కర్మ యొక్క ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు. ఇష్టమున్నా లేకున్నా కర్మ చేసి తీరవలసిందే. అలాగేనండి, ధన్యవాదాలండి. అదిగాక నిత్య నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు ప్రతి ఒక్కరికి తప్పవు. మనము పుట్టడంతో కొన్ని రుణములతో పుడతాము. ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నవే. సో గత కర్మ సిద్ధాంతాలు చూస్తే మీకు ఈజీగా అవుతుంది. కర్మ చేయడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఫలితం ఆశించకుండా, కోరికలు లేకుండా చేయాలి, తప్పనిసరి. అది ప్రతి ఒక్కరికి తప్పనిసరి. అది అలా చేసింది కర్మయోగంగా మారుతుంది. ఎప్పుడైతే కర్మయోగంగా మారుతుందో అప్పుడు అది జ్ఞానంగా మారుతుంది. ఎప్పుడైతే జ్ఞానంగా మారుతుందో అప్పుడు మోక్షంగా మారుతుంది. జ్ఞానము మాత్రమే మనను బంధముల నుంచి విడదీసే మోక్షము. సో ఈ శ్లోకం మనం ఏం చెప్పుకుంటున్నామంటే, తల్లి రిక్వెస్ట్ సార్, మనం కర్మ చేయని కానీ పుట్టడం సార్, మానవ జన్మ ఎత్తడమే కర్మ చేయడం. అంతే, కర్మ చేయాలి. కానీ ఆ కర్మని ఎలా చేయాలి? బాధ్యతగా చేసి వదిలేయాలి, అంతే. మంచి కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలి. చేసినా కూడా మంచి కర్మ చేసినా, చెడ్డ కర్మ చేసినా, ఏది చేసినా నేను చెయ్యలేదు, ఇది నాకు సంబంధం లేదు అనుకుంటూ చెయ్యాలి. ఇప్పుడు ఒకరిని హత్య చేయడం మంచి కర్మ కాదు, కానీ వాడిని చంపడం కనుక దేశానికి ఉపయోగం అయితే చెయ్యాలి. అది ఓకేనా? సో కాబట్టి ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, నాకు కర్మలోంచి జ్ఞానంలోకి తీసుకెళ్ళు. సూర్యుడిలో ఉన్న శక్తి
నన్ను కర్మలోంచి జ్ఞానంలోకి తీసుకెళ్ళు. ఓ మామూలు డైరెక్ట్ మీనింగ్ తీసుకుంటే బాగా సూర్యుడిలాగా అమ్మవారు బాగా ప్రకాశిస్తుంది, అమ్మవారు మంచిగా బంగారు కాంతితో మెరుస్తుంది, అమ్మవారు రకరకాల పూలమాలలు అవన్నీ వేసుకుంది, ఆవిడ నాకు చక్కగా అన్ని సమృద్ధిగా ఇస్తుంది, అటువంటి లక్ష్మీదేవిని మా ఇంటికి తీసుకురా. ఇది డైరెక్ట్ మీనింగ్. ఇండైరెక్ట్ మీనింగ్ మనం చెప్పుకున్నది ఏంది? నేను చేసేటటువంటి కర్మల యొక్క కర్మఫల ప్రదాత అయినటువంటి భగవంతుడు కర్మయోగం ద్వారా నన్ను సూర్యాం హిరణ్మయీం అనేటటువంటి జ్ఞానయోగంలోకి తీసుకెళ్ళుగాక అనేటటువంటి అర్థం. అందరికీ అర్థమైందా? అంటే అంతర్భుక్తి కోసమని మనం కోరుకుంటున్నాము. సూర్యకాంతి లాగా మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనము వెలికి తీయాలి అనేటటువంటి మీనింగ్ అన్నమాట. క్లియర్? అర్థమైందండి, ధన్యవాదాలు. అందరికి అర్థమైందా ఈ శ్లోకము? 14వ శ్లోకము. తర్వాత శ్లోకము స్ట్రైట్ ఫార్వర్డ్. చెప్పండి. ఏం లేదా? తర్వాత శ్లోకం లోపల చూసినట్లయితే తర్వాత శ్లోకం స్ట్రైట్ ఫార్వర్డ్. తామ్ అంటే ఆమెలోని మా ఆవహ, నా కోసం పిలిపించు జాతవేద ఓ అగ్నిదేవుడా. ఎవరిని పిలిపించాలి? లక్ష్మీం అనపగామినీం అంటే ఎప్పటికీ దూరంగా ఉన్నటువంటి అనపగామినీం అనే పదాన్ని మనం చాలా సార్లు తెలుసుకున్నాము. ఇవాళ కూడా మళ్ళీ అదే అర్థంతో తెలుసుకుంటున్నాం, పదం మారదు. ఆమె ఉన్న చోట హిరణ్య ప్రభూతం, ఎప్పుడూ కూడా బంగారం బాగా ఉండాలి. గావహ ఆవులు ఉండాలి. దాస్యహ దాసీజనాలు నా దగ్గర ఉండాలి. అశ్వహ అశ్వం నా దగ్గర ఉండాలి. విందేయ పురుషాన్ అంటే నేను మంచి ఫ్రెండ్స్, మంచి సమాజము, మంచి సద్గుణ పురుషులను అహం పొందగలను, విందేయం పొందగలను, నేను ఇవన్నీ కూడా పొందగలను. దీని మీనింగ్ ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ ఏంటి? ఓ జాతవేదుడా, ఆమెను మా ఇంటికి ఆహ్వానించు. ఎప్పటికీ పోనటువంటి ఆవులు, గుర్రాలు, తర్వాత దాసీజనులు, మంచి జనులు, అహం విందేయం నేను పొందగలను. డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా? డైరెక్ట్ మీనింగ్ లో ఏ పదానికి అర్థం కాకపోయినా నన్ను అడగండి. మళ్ళొకసారి శ్లోకం చదవండి అమ్మా, ఇందాక చదివిన వాళ్ళు గాని కొత్త వాళ్ళు గాని. జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం. ఏ పదానికి అర్థం తెలియకపోయినా అడగండి, మొహమాట పడద్దు ఎవరైనా. ప్రభూతం అంటే చెప్పలేదు సార్, ప్రభూతం అంటే చెప్పండి. భూతం ప్రభూతం కలిగి ఉన్నటువంటి, బాగా ఉన్నది. అంటే ప్రకృష్టమైన, భూతం అంటే ఉన్నటువంటిది, ప్రభూతం అంటే బాగా ఉన్నటువంటి, బాగా పెద్ద గోడౌన్ల నిండా నింపుకున్నటువంటి బంగారం. ఓకేనా? బాగా ఉన్నా అని మీనింగ్ అన్నమాట, బాగా సమృద్ధిగా ఉన్నా. ఇంకా పదం అర్థం కాని వాళ్ళు అడగండి. తత్వం తెలుసుకునే ముందు డైరెక్ట్ మీనింగ్ తెలియని వాళ్ళు అడగండి. ఎవరిని కావాలి? ఓ అగ్నివేద, నన్ను విడిచిపోయినటువంటి ఆ లక్ష్మీదేవి కావాలి. ఆ లక్ష్మీదేవి ఎలా ఉండాలి? నాకెప్పుడు కూడా ధనధాన్య ఐశ్వర్య సంపదలు అన్ని కూడా నన్ను విడిచిపెట్టకుండా ఉండాలి. నాకు ఆవులు కావాలి, గుర్రాలు కావాలి, నాకు దాసీ జనాలు కావాలి, మంచి సమాజము, ఇవన్నీ కూడా నాకు దొరకాలి. ఇవి నన్ను ఎప్పటికీ వదిలిపోకూడదు. ఇది ముందు అర్థమైందా లేదా? సింపుల్ గా అర్థమైందండి. అర్థమైంది. సమాజం అనే అర్థం తీసుకోవాలా సార్? ఏంటమ్మా? పురుషులు అంటే పురుషులు అంటే మళ్ళా మగవాళ్ళు ఆడవాళ్ళు అని కాకుండా జనాలు సమృద్ధిగా ఉండే మంచి జనాలు అనుకోండి పోనీ. ఎందుకంటే పైనవన్నీ మంచివే కదా, మంచి జనాలు, సత్పురుషులు, సత్సాంగత్యం అనుకోండి పోనీ, ఈజీగా ఉంటుంది అనుకుంటే సత్సాంగత్యం అనుకోండి. సరేనా? పురుషార్థం అనుకోవచ్చు కదండి. పురుషార్థం కాదు, పురుషాన్ అన్నాడు. పురుషాన్ అంటే పురుషులను. ఓకేనా? ద్వితీయ బహువచనం. సార్ సంస్కృత్ నేర్చుకుంటే ఇవి డైరెక్ట్ అర్థమైతాయి సార్ మాకైనా కానీ? అర్థమైపోతాయి. సాంస్క్రిట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. ఒక్కసారి నేను చెప్తాను. మన టీచర్స్ అడగలేదు ఇంకా. నేను మన టీచర్స్ తో మాట్లాడి నాకు కొద్దిగా బిజీగా ఉన్నాను. నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. నాకు టైం ఉన్నప్పుడు నేను చెప్తాను, లేనప్పుడు మన టీచర్స్ 5-6 టీచర్స్ ఉన్నారు మనకు సంస్కృతం చెప్పేవాళ్ళు. వాళ్ళని అడుగుతానే ఎవరైనా చెప్పగలరేమో చూసి. అంటే ఏ మాత్రం దాంట్లో నాలెడ్జ్ లేకుండా వస్తుందా సార్ మాకు? అసలు ఇంతవరకు ఏ నాలెడ్జ్ లేదు సంస్కృత్ వస్తుందట.
మెయిన్ ఓకే సార్. సంస్కృతం నేర్చుకోవడం కష్టం కాదు. సంస్కృతం నేర్చుకోవడం కష్టం కాదు, విడగొట్టడం కష్టం. అక్షరాలను విడగొట్టడమే కష్టం సంస్కృతంలో. మెయిన్ శ్లోకాలని విడగొట్టడం కష్టం, అంతేగాని సంస్కృత పదాలు కష్టమైనవి కాదు. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి సంస్కృతం వస్తుంది, తెలుగు భాష మీద కంట్రోల్ ఉన్న ప్రతి ఒక్కరికి సంస్కృతం వస్తుంది. కష్టం ఎక్కడంటే వాటిని మనము అది కలుపుకొని చదవకపోవడం. యస్యా నరీన్ అంటే ఏంటండి? నిన్న ఒకటి చదివాం మనం. అంటే ఇక్కడ ఏమైతుందంటే నరీన్ ఎక్కడి నుంచి వచ్చింది, నరీన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం, అది అరీన్. అలా విడగొట్టుకోవాలి. ఆ విడగొట్టుకోవడం కష్టమే, 100% కష్టమే. అందుకని ఏంటంటే విడగొట్టుకుంటూ మనం చదువుకోవాలి. విడగొట్టుకుంటూ చదివితే తెలుగులో ఉన్నట్టే ఉంటుంది. తెలుగు వచ్చిన వాళ్ళందరికీ సంస్కృతం సులువే, కాకపోతే టైం పడుతుంది. శ్లోకం కదా సార్ అది? ఏమ్మా? ఆదిత్య హృదయంలో చెప్పింది. ఆదిత్య హృదయం. సో అట్లాగా మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందులో చాలా ఇంకేమన్నా పదాలు అర్థం కాలేదా? మీనింగ్ డైరెక్ట్ గా అర్థం కాని వాళ్ళు ఏమన్నా ఉన్నారా? సార్ చెప్పండి గురువు గారు. విందేయం అంటే పొందడం. విందేయం పొందడం. అందరికి అర్థమైందా? సో అగ్నిదేవుడా ఎప్పటికీ వదలనటువంటి నాకు సంపద ఉండాలి, డబ్బు ఉండాలి, ఇంట్లో పని వాళ్ళు ఉండాలి, ఓకే, తర్వాత అన్ని రకాల సుఖ సంపదలు నాకు ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. గావులు, గుర్రాలు, ఇవన్నీ. అది డైరెక్ట్ మీనింగ్. కానీ ఇక్కడ ఇండైరెక్ట్ మీనింగ్ అది కాదు. నన్ను ఎప్పటికీ వదిలిపోనిది ఏది? జ్ఞానము మాత్రమే వదిలిపోయినటువంటి దివ్య సంపద. అన్ని నన్ను వదిలేసి వెళ్తాయి, కానీ జ్ఞానం మాత్రము నన్ను వదిలి వెళ్ళదు. హిరణ్యం ప్రభూతం, నా లోపల ఉన్నటువంటి బంగారపు శక్తి అంటే అంతరంగ ప్రకాశము, అంతరంగ జ్యోతి, హిరణ్య ప్రభూతము. ఈ లోపల ఉన్నటువంటి అంతరంగ జ్యోతి ఏదైతే ఉందో అది ఎప్పటికీ నా లోపల ఉండి తీరవలసిందే. హిరణ్యం అంటే కాంతి, జ్ఞాన కాంతి, నా లోపల ఉన్నటువంటి జ్ఞానము. గావహ అంటే ఆవులు. ఆవులు అంటే ఆవులు కాదు, నన్ను పోషించేవి, ప్రశాంతంగా కరుణతోటి ఉండేటటువంటివి, భూమాత తత్వంతో ఉన్నటువంటి ఆవులు నాకు కావాలి. దాస్య అంటే నాలో సేవాభావము, వినయభావము, కర్తవ్య శక్తి, ఇవన్నీ నా లోపల ఉండాలి. అశ్వాన్ అంటే నా లోపల మంచి శక్తి ఉండాలి, జీవశక్తి ఉండాలి, పరిగెత్తేటట్టు ఉండాలి, ధైర్యం ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. అందుకే ఇంట్లో చాలా మంది గుర్రాల బొమ్మలు వేసుకుంటూ ఉంటారు, ఉత్సాహంగా ఉండాలి. అంటే ఇంద్రియాలతో పోల్చొచ్చు సార్? పోల్చొచ్చు. సరైన ఇంద్రియాలు అని కూడా ఇక్కడ అనుకోవచ్చు, తప్పేం లేదు అనుకోవచ్చు. పురుషాన్ అంటే సరే ఇందాక తెలుసుకున్నాం, ఇవన్నీ కావాలి మనకు. అంటే ఏంటి? హిరణ్యం అంటే మనకు జ్ఞానకాంతి కావాలి. గావహ అంటే మనలోని సేవాభావం ఉండాలి. గావహ పోషించే శక్తి ఉండాలి. తర్వాత దాస్య మన లోపల సేవాభావం ఉండాలి. అశ్వాన్ మన లోపల ఉత్సాహ శక్తి ఉండాలి. పురుషాన్ నాకు దొరకాల్సినటువంటి మంచి సత్పురుషులు దొరకాలి, సద్గుణాలు నా లోపల ఉండాలి. సో లక్ష్మీదేవి ఇవన్నీ నాకు ఎప్పటికీ పోకూడదు. నా లోపల ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అనపగామిని, నన్ను వదిలి వెళ్ళకూడదు, నన్ను ఇవన్నీ కూడా వదిలి వెళ్ళకూడదు. అవన్నీ ఓ అగ్నిదేవ నాకు తీసుకురా అని చెప్పేసి అన్నాడు. బాగుందా? మామూలుగా డైరెక్ట్ మీనింగ్ తీసుకుంటే ధనము, ధైర్యము, శక్తి, సౌభాగ్యము, సత్సమాజం ఇవన్నీ కావాలి అని. కరెక్ట్ గా ఆలోచించినట్లయితే జ్ఞానము, శాంతి, సత్సంపత్తి, ఉత్సాహము, ధైర్యము ఇవన్నీ నా లోపల శాశ్వతంగా ఉండాలి అని చెప్పి ఒక మీనింగ్. బాగుందా ఈ మీనింగ్? 15వ శ్లోకం దీంతో అయిపోయింది మనకు. అంటే నన్ను ఎప్పటికీ వదలనటువంటి దైవీ లక్షణాలు నాలో ఉండాలి. ఏవైతే మనం భగవద్గీతలో 16వ అధ్యాయంలో తెలుసుకున్నామో ఆ దైవీ లక్షణాలు ఎప్పుడూ నాలోనే ఉంచు అని ముగిస్తున్నాం మనము 15 శ్లోకాలు. ఓకేనా? క్లియర్ సార్? అర్థమైందండి. ఇప్పుడు చివరి శ్లోకం. ప్రభూతం అంటే ఏమన్నారండి? ప్రభూతం అంటే ఏమన్నారండి? భూతం అంటే ఉండడం. అవునా? భూతం అంటే ఉండడం. ప్రభూతం అంటే ఏమిటి? ప్రకృష్టంగా, గొప్పగా. ప్ర అంటే ప్రకృష్టము, తిష్ట ప్రతిష్ట. అవునా? ప్ర అంటే ప్రభూతం. ప్రభూతం అంటే చక్కగా మన లోపల ప్రకృష్టంగా బాగా ఉండేది. ఇక్కడ మనం హిరణ్యం ప్రభూతం అని చెప్పుకున్నాం అనుకోండి, బాగా సమృద్ధి చెందినటువంటి జ్ఞానము, బాగా ప్రకృష్టము చెందినటువంటి జ్ఞానము, హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళినటువంటి జ్ఞానము అని అర్థం అన్నమాట. మామూలుగా ప్రభూతం అంటే బాగా కలిగి ఉన్నది, బంగారం బాగా. హిరణ్య ప్రభూతం అంటే బాగా బంగారం కలిగి ఉన్నది అని మీనింగ్. అంటే నాకు ఎప్పుడు నా ఇంట్లో బాగా బంగారం ఉండాలి, నా ఇంట్లో బాగా ఆవులు ఉండాలి,
నా ఇంట్లో బాగా గుర్రాలు ఉండాలి, నా ఇంట్లో బాగా దాసీ జనం ఉండాలి, ఇవన్నీ నన్ను ఎప్పటికీ విడిపోకూడదు. డైరెక్ట్ మీనింగ్. ఇండైరెక్ట్ మీనింగ్, అసలు మీనింగ్ ఏంటి? నా లోపల సేవాభావం ఉండాలి, నా లోపల ఉత్సాహం ఉండాలి, నా లోపల పోషణ శక్తి ఉండాలి, నా లోపల ప్రకాశ శక్తి, హిరణ్యం ప్రకాశ శక్తి, జ్ఞాన శక్తి ఉండాలి. ఇవన్నీ నన్ను ఎప్పటికీ వదలకూడదు అని. మీరు ఏది కోరుకుంటారు? మొదటిది కోరుకుంటారా, రెండోది కోరుకుంటారా? రెండవది అండి. ఇహం పరం రెండూ కోరుకుంటాను సార్. ఏ ఒక్కదాంతో నడవలేం కదా. ఇహం కావాలి, పరం కావాలి, రెండు సమంగా నడిపించుకోవాలి. వయస్సును బట్టి చిన్నప్పుడు 40 ఏళ్ల వరకు ఇహం కావాలి, కాదనను. తర్వాత పరం కావాలి. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, మీ వయస్సు అంతకంటే చిన్నదైతే మీకు ఇహం కావాలి, నేను కాదనను. 40 ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం మాత్రమే పరం గురించి ఎక్కువగా. అంటే అంతవరకు ధర్మబద్ధమైనటువంటి జీవితం నడపాలి. కానీ ఇక మనం ఎప్పుడైతే క్రమ పద్ధతిలో వైరాగ్యం అలవాటు చేసుకోవాలో, సమాజానికి దూరంగా ఉండవలసిన అవసరము, మనని మనము పరిణతి తెచ్చుకోవలసినది 40-45 ఏళ్ల నుంచి ప్రారంభించుకుంటాం. సుమారుగా 50 ఏళ్లకు సమాజంతో సంబంధం తగ్గి భగవంతుడితో సంబంధం పెంచుకోవాలి. అంతేగాని నాకు సమాజంలో 50 ఏళ్ళకు కూడా పోయి వీడింటికి ఫంక్షన్ పోతా, వాడింటికి ఫంక్షన్ పోతా, ఏం చేసినవే ఇంట్లో వంట, ఈ మాటలు మాట్లాడుతున్నాము అంటే ఈ జీవితంలో పోయినట్టే, ఒక జీవితం నాశనం అయిపోయినట్టే. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి ఈ జన్మ. మళ్ళీ మన మనిషి జన్మ ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ తర్వాత కుక్క జన్మ, నక్క జన్మ, పశువు జన్మ, కీటకాల జన్మ, గడ్డిపోచల జన్మలు, ఎంతో కష్టం. అందులో మానవుడి యొక్క వయసు కూడా తగ్గిపోతుంది కదా. ద్వాపర యుగంలో 200 ఏళ్ళు బతికేవాళ్ళు, త్రేతాయుగంలో 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు మరి ఈ సమయంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతకడమే గగనం అయిపోతుంది. ఇలాంటివి ఎన్ని జన్మలు వస్తే మనము సాధిస్తాం? ఇంకా నాకు ఇహలోకంలో సుఖాలు అంటే, ఇహలోకంలో నాకు గ్యారంటీ లేదు కదా లైఫ్ ఎన్నాళ్ళు బతుకుతానో. కాబట్టి వయస్సును బట్టి చూడాలి. నేను కావాలనే మీ వయసు అడగలేదు, మీరు నేను అడిగినా తప్పే చెప్తాను. లేదండి, లేదు, అదే లేదు. నేను రిటైర్ అయ్యి 6 years అయిపోయింది టీచర్ గా జాబ్ చేసి. సార్ ఇహం అంటే నా ఉద్దేశం రోటీ కప్పుడా మకాన్ మనం ఉన్నంత కాలం ఉండాలి కదా సార్. దానికోసం అయితే ప్రయత్నం చేయాల్సిందే మనిషి. నాకు పరం గురించి ఉందని దీని గురించి మర్చిపోలేం కదా మనం. అందుకు చెప్పాను. మిగతా కోరికలు, ఇక్కడ ఉండే వాంఛల గురించి కాదు. మన నిత్యం బేసిక్ నీడ్స్ ఏదంటామో అదైతే ఎప్పుడు మనం వెళ్ళాక కూడా మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ఉండాలి కదా. అది తప్పు. మనం చనిపోయిన తర్వాత 1 రూపాయి అయినా మిగిల్చాము అంటే మనం పాపంతో వెళ్ళినట్టు లెక్క. మనము ఏ సంపదనైనా కూడా మిగిల్చాము అంటే, మన అవసరాల కంటే 1 రూపాయి ఎక్కువ సంపాదించినా కూడా వాడిని దొంగతో సమానము అంటారు ఋగ్వేదంలో. మన అవసరానికి మించి సంపాదించుకోవడము దుర్మార్గము, దొంగతనము అంటారు. సో కాబట్టి మనము మన అవసరాలకు మించి వాడకూడదు. మన పిల్లలు ఉన్నారు అంటే మన పిల్లలకు మనం ఇవ్వకూడదు. అది ఉత్తమ ఆర్జన కాదు. ఉత్తమ ఆర్జన అంటే మనం సంపాదించుకున్నది. మధ్యమ ఆర్జన అంటే తల్లిదండ్రుల దగ్గర తీసుకునేది. అధమ ఆర్జన అంటే అందరి దగ్గర చేతులు చాపేదాన్ని అధమ ఆర్జన అంటారు. 3 రకాల డబ్బులు సంపాదించడం. కాబట్టి మనకి ఎంత కావాలి అంత, అంతేగాని మనకు కోరుకున్నదల్లా దొరికేంత ఉండాల్సిన అవసరం లేదు. అజగర న్యాయము అంటే ఎంతైతే నాకు ప్రాప్తి నాకు ఉందో, అప్రయత్నంగా నాకు ఎంత దొరుకుతుందో అంత మాత్రమే నేను సంపాదించాలి, అంత మాత్రమే నాకు కావాలి. అంతకు మించి నాకు ఉన్నది అంటే దాన్ని సమాజానికి ఇచ్చేసేయాలి. సమాజానికి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం. సో కాబట్టి ప్రతి 1 రూపాయిని మనము సమాజానికి ఇవ్వాలి. ఎంత తినాలి? ఎంత అవసరమో అంతే తినాలి. ఎంత అవసరమైన దానికంటే ఎక్కువ తినద్దు. ఎంత అవసరమో అంతే మనం ఇంట్లో ఉండాలి. పెద్ద ఇల్లు, కొంతమంది 60 ఏళ్ళకు కూడా 70 ఏళ్ళకు కూడా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుని ఉంటారు. సో పెద్ద పెద్ద కార్లు కొంటారు. 60 ఏళ్ళకు కూడా కార్లు కొనే వాళ్ళని చూస్తాం మనం. 70 ఏళ్ళకు కూడా అపార్ట్మెంట్స్, బంగ్లాలు కొనే వాళ్ళని చూస్తాం. వీళ్ళందరినీ పాపాత్ముల కిందికి లెక్కేస్తుంది అనమాట హిందూ ధర్మం. ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బే అయినప్పటికీను, మన కంఫర్ట్స్ కోసం కొనుక్కున్నప్పటికీ, మనము అనవసరంగా పెట్టేటటువంటి ప్రతి రూపాయి సంపాదన కూడా అది తప్పు. ఎందుకంటే వేరే వాడికి దొరకకుండా మనం తింటున్న కిందకి లెక్క. అందుకే ఋగ్వేద కాలంలో ఇటువంటి వాళ్ళందరినీ దొంగలు అనేవాళ్ళు అన్నమాట. జై శ్రీకృష్ణ. ఎనీవే, మనకు కూడు గుడ్డ ఉండాలి, అంతవరకు కరెక్ట్, అంతవరకు అయితే ఉండాలి. అవి కూడా అవసరానికి మించి ఉండకూడదు. ఇట్లా కబ్బోర్డు తీయగానే ధన్నని మీద పడిపోతాయి. చాలా మంది ఇళ్లలో చూసాను నేను అది. అవన్నీ ఏం చేయాలి? కట్టకట్టి బయటపడేయాలి. ఎందుకంటే చనిపోయినప్పుడు ఎంత తీసుకెళ్తాం? మొన్న మా అమ్మ ఏదైతే గౌన్ ఉంటుందో ఆ గౌనే వేసుకుని పడుకునేవారు చాలా రోజుల పాటు. ఆ గౌన్ తోనే వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న బట్టలు ఏమయ్యాయి, నగలేమయ్యాయి, అన్ని కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే కదా.
ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకెళ్ళడం. ఇక్కడి నుంచి తీసుకెళ్లగలిగేదాన్ని అనపగామినీయం అంటారు. మనం తెలుసుకుంటున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది అనపగామినీయం అనేటటువంటి 15వ శ్లోకం. 15వ శ్లోకం కేవలం ఏంటంటే మనని ఎప్పటికీ వదలని అనే మీనింగ్. ఇప్పుడు మీరు చెప్పినది అనపగామినీయం కిందికి వస్తుందా కళ్యాణి గారు? అలాగేనండి గురుగారు. మనం సంపాదించిన జ్ఞానం మనకి వచ్చే జన్మలోకి మనతో పాటు ఉంటుందండి. అది అక్కడి నుంచే మంది మొదలవుతుందా ఆ జ్ఞానంతో? అవునమ్మా, కరెక్ట్. అవును, కరెక్ట్. అదొక్కటే నువ్వు పట్టుకెళ్తావు, ఇంకేది పట్టుకెళ్ళవు. గుర్తుంచుకో, అదొక్కటే నేనేం పట్టుకెళ్తాను బాబు, నువ్వు అదొక్కటే పట్టుకెళ్తావు, ఇంకేది పట్టుకెళ్ళవు. డబ్బు, నగలు, ఆస్తి, బంధాలు, పిల్లలు అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. పట్టుకెళ్లేదేంటి? కేవలము ధర్మము, జ్ఞానము మాత్రమే పట్టుకెళ్తాను. కాబట్టి అనపగామినీయం అంటే ఏంటి? నన్ను ఎప్పటికీ వదలనిది ఏమిటి? నా జ్ఞాన శక్తి మాత్రమే. ఈ జ్ఞాన శక్తి, అంతరంగ ప్రకాశ సమృద్ధి ఏదైతే ఉన్నదో ఇది మాత్రమే నాతో వచ్చే జన్మకి వెళ్తుంది అని 15వ శ్లోకంలో దాంతో నిండి చేస్తాం. 15వ శ్లోకం లోపల నన్ను ఎప్పటికీ వదలని శక్తి నాకు కావాలి, అది నా జ్ఞాన శక్తి. సో 15వ శ్లోకం లోపల మనము ఇహలోకం సుఖాల గురించి అడగడం లేదు. 15వ శ్లోకం లోపల మనం ఏమంటున్నాం? నన్ను ఎప్పటికీ వదలనటువంటి సంపద నాకు ఇవ్వు అని అన్నాం. అది దయ, కరుణ, జాలి, ఈ మంచి గుణాలు ఏవైతే ఉంటాయో ఇవి వచ్చే జన్మకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. మన సేవా గుణము, మన కర్తవ్యం, ఇది మన లోపల ఉన్నటువంటి గుర్రము అంటే చురుకుతనము, ఇవన్నీ కూడా వచ్చే జన్మకు తప్పకుండా ట్రాన్స్ఫర్ అవుతాయి. జ్ఞానశక్తి, ఈ జ్ఞానశక్తి కూడా వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మనలోని గొప్ప లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకు వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇవి ఎప్పుడూ నన్ను వదిలిపెట్టవు. ఓకేనా? ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి శ్రీ సూక్తాన్ని కంప్లీట్ చేసుకుందాం. మరి శ్రీ సూక్తంలో ఫలశ్రుతి ఏమిటి? ఫలశ్రుతి చిన్నగా ఒక్క లైన్ లో చెప్పుకుందాం. ఫలశ్రుతిని ఏమంటున్నాడు? యహ అంటే ఎవరైతే, శుచిగా, ప్రయతః అంటే ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి వాడు, నియమనిష్టలతో ఉన్నటువంటి వాడు, ఏకాగ్రతతో చేసేటటువంటి వాడు, భూత్వా సరే జుహుయత్ అంటే ఎవరైతే హవిస్సులు సమర్పిస్తాడో వాడు, ఆజ్యం అంటే నెయ్యితోటి. ఓకే, అలా ప్రతిదినము అన్వహం, ప్రతిదినము కూడా శ్రియ పంచదశ, ఈ 15 పైన శ్లోకాలని శ్రేయస్సు, శ్రీదేవికి సంబంధించినటువంటి 15 శ్లోకాలు ఏవైతే మనము మంత్రాలుగా నేర్చుకున్నామో వాటిని శ్రీకాముడు అంటే శ్రీని కోరుకునేవాడు, ఆధ్యాత్మిక సంపదను కోరుకునేవాడు, మంచిని కోరుకునేవాడు, సతతం జపేత్ ఎప్పటికీ కూడా జపిస్తూ ఉంటాడు, ఎప్పటికీ కూడా ధ్యానం చెయ్యాలి. అనగా మంచి గుణాలు కావాలి, శ్రీ అనేటటువంటిది కావాలి అనేటటువంటి శ్రీకాముడు ఎవరైతే ఉంటాడో అతడు ఈ 15 మంత్రాలని జపిస్తూ ప్రతిరోజు నెయ్యితోని హవిస్సుని సమర్పిస్తాడు. అంటే తనలోని అహంకారాన్ని పోగొట్టుకుంటాడు, తనను తను శుద్ధి చేసుకుంటాడు. అంటే శారీరక శుద్ధిగా ఉండాలి అన్నాడు. అంటే ఏంటి? బయట లోపల కూడా శుద్ధిగా ఉండాలి, చెడు అభిప్రాయాలు లేకుండా ఉండాలి. ఆజ్యం సమర్పిస్తాడు అంటే తీసి నెయ్యిని పోసి అక్కడ ఇంట్లో వేసేసే నీళ్ళంతా అగ్గి. అలా కాకుండా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవడము. ఈ అహంకారాన్ని పోగొట్టుకుని నన్ను నేను శుచిగా ఉంటూ ఈ 15 మంత్రాల యొక్క సారము నేను తెలుసుకుంటాను, వాడికి ఈ అద్భుతమైనటువంటి సంపద దొరుకుతుంది. వాడు ఎప్పటికీ కూడా ఈ స్త్రీతత్వాన్ని వదులుకోలేడు. ఇంకా స్త్రీతత్వం అనేటటువంటిది వాడి లోపల నిరంతరము ఉంటుంది. అటువంటి దాన్నే వాడు నిరంతరము జ్ఞానం కావాలనే వాడు ధ్యానిస్తాడు, తపిస్తాడు, సేవిస్తాడు, జపిస్తాడు అని చెప్పేసి దీని యొక్క అర్థము. అత్యద్భుతమైనటువంటి ఫలశ్రుతిని కూడా తెలుసుకున్నాము. ఫలశ్రుతి ఏంటంటే మనకు అలాగా జ్ఞానం అనేటటువంటిది పర్మనెంట్ గా మిగులుతుంది. అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానశక్తి ఏదైతే ఉంటుందో అది మనకు దొరుకుతుంది. 15వ శ్లోకం లోపల నన్ను ఎప్పటికీ వదలనటువంటి ఆ స్త్రీ నాకు కావాలి అని చెప్పేసి అంటున్నావు. ఎప్పటికీ వదలినట్టు స్త్రీ నీకు కావాలి అంటే నువ్వు ఎలా ఉండాలో 16వ శ్లోకం లోపల చెప్తున్నాడు. వాడు ఏం చేయాలి అంటే ఎవరైతే నిజంగా శుచిగా శుభ్రంగా ఉంటూ, అంటే బాహ్య అంతర్లో కూడా శుభ్రంగా ఉంటూ, ఎవడైతే ప్రతిరోజు కూడా తన అహంకారాన్ని పోగొట్టుకుంటూ, మమకారాలను పోగొట్టుకుంటూ సాధన చేస్తాడో వాడి హృదయం లోపల స్త్రీ ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది అనేటటువంటి విషయం చెప్తాడు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అత్యద్భుతమైనటువంటి చాలా 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 అద్భుతమైనటువంటి 16 శ్లోకాలని తెలుసుకున్నాము. 16 శ్లోకాలు కూడా మనకు
మనకు ఏదైతే మనకు శ్రీ విద్య అని చెప్పి చెప్తామో, ఏదైతే పంచదశి షోడశి అని చెప్తామో వాటితో సమానమని, ప్రతి మంత్రము ఒక బీజ అక్షరంకు సమానమని చెప్పుకున్నాము. కాంతి, శాంతి, దయ, పోషణ, కరుణ, శక్తి, సమృద్ధి, పుష్టి, ధర్మము, మాతృత్వము, సృష్టి శక్తి, చంద్రుడి యొక్క శక్తి, సూర్యుడి యొక్క శక్తి, అనపగామిని, చివరలో అనపగామిని శక్తి 15వ శ్లోకంలో. ఈ 15 గుణములను మనము శ్రీకాములము అంటే ఈ 15 గుణములను కోరుకునే వాళ్ళమై ప్రతిరోజు నిష్టగా ఉంటూ మనలోని అహంకార మమకారంలను పోగొట్టుకుంటూ భగవంతుడికి చేరువగా మారాలి. అందరిలో కూడా అటువంటి మార్పు వస్తుందని ఆశిస్తూ శ్రీ సూక్తాన్ని ముగిస్తున్నాను. నచ్చిందా? చాలా చాలా బాగుందండి. అద్భుతం. కంక్లూడింగ్ చాలా బాగుంది. ఇది గురుగారు షోడశోపచార పూజ అంటే ఇదేనండి? షోడశోపచార పూజ అన్నది ఇలా తీసుకోవాలా దీన్ని? కాదు, షోడశోపచారం వేరు. షోడశోపచారం అంటే ఏంటంటే దేవుణ్ణి ఆహ్వానించడము, దేవుడికి ఆసనం సమర్పించడము, దేవుడికి పాద్యం సమర్పయామి, అది హస్తే పాద్య అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఇవన్నీ చెప్తాం కదా. అవన్నీ కూడా షోడశ ఉపచారాలు. షోడశ ఉపచారాలు అంటే ఏంటి? మరి ఇంటికి వచ్చినటువంటి అతిథికి 16 రకాలుగా సేవ చేస్తాము, అదే చేస్తాము. అందరు దేవుళ్లకు మనం చేసేటటువంటి నిత్య పూజలో ఈ 16 రకాల షోడశ ఉపచారాలు చేస్తాము. నాకు మా ఫ్రెండ్ అంటున్నాడు, షోడశోపచారాలు అంటే ఏంటి శ్రీనివాస్ గారు, షోడశ అపచారాలా అని. నేను అపచారం షోడశ ఉపచారాలు అని చెప్పేసి. ఈ శ్రీ సూక్తంని 15 శ్లోకాలని చదువుకున్న వాడికి గొప్ప శక్తి వస్తుంది, అన్ని కోరికలు తీరుతాయి, శ్రీ తీరుతుంది అని చెప్పాను. మా ఫ్రెండ్ ఒకడు మాత్రం ఎందుకో కొద్దిగా బాధగా ఉన్నాడు. ఎందుకయ్యా అందరికీ కోరికలు తీరాయి, నీకు ఎందుకు తీరలేదు అంటే ఏం మాట్లాడలేదు. నువ్వు ఏం కోరుకున్నావో చెప్పు అని. ఏం లేదు, మా వైఫ్ కొద్దిగా నన్ను ప్రేమించాలని కోరుకున్నాను అన్నాడు. నేను పిచ్చోడా, దానికి నువ్వు శ్రీ సూక్తం కాదు, పురుష సూక్తం కాదు, ఏ సూక్తం చదివినా అది మాత్రం తీరరయ్యా అని చెప్పేసి చెప్పాను అన్నమాట. అలాంటి కోరికలు పూజించద్దు అని చెప్పాను. మళ్ళీ అక్కడికి ఇటుపోయి మళ్ళీ అక్కడికే వస్తావా? ఏంటంటే ఇది శ్రీ సూక్తం అనేది అది వేరే సూక్తం అని చెప్పారా సార్? అది సెపరేట్ సూక్తం. సో ఈ 15 సో ఇవి ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా చదవచ్చు. శ్రీ సూక్తం ఆడవాళ్ళు చదవచ్చు, మగవాళ్ళు చదవచ్చు, ప్రతిరోజు చదవచ్చు. ఎలా చదవాలి? శుభ్రంగా ఉండి ప్రతిరోజు కూడా అహంకారం నాలో పోతుంది అని చెప్పి చదువుకోవచ్చు. అలా చదువుతూ ప్రతిరోజు కూడా శ్రీ సూక్తం చదువుకోవచ్చు. సింపుల్ అనుష్ఠుప్ ఛందస్సు లాంటి సింపుల్ శ్లోకాలు. మీకు ఎంత అంటే అసలు ఒక్క పదము కూడా కష్టం కాదు. ఒక్కసారి అన్ని సెషన్స్ మళ్ళీ వినండి. ఇవాల్టి సెషన్ వీలైనన్ని సార్లు వినండి. చాలా మీకు అర్థమవుతుంది. ఇంత కష్టం లేని శ్లోకాలు, సింపుల్ మంత్రాలు మీరు చక్కగా ప్రతిరోజు చదువుకోగలిగేటటువంటివి, నిత్య పారాయణకు అనుగుణమైనటువంటివి. మనకు పారాయణకు అనుగుణమైనటువంటివే చాలా తక్కువ. అందులో ఒకటి మీకు మంచిగా దొరికింది. రోజు పారాయణం చేసుకోవచ్చు కదా. అర్థం కూడా తెలిసింది. ఇప్పుడు అర్థం తెలిసిన తర్వాత పారాయణం చేస్తే మంచిది కదా. గుర్తుంచుకుని అందరూ కూడా చక్కగా ప్రతి దినము చెయ్యమని చెప్పారు కాబట్టి చెప్పండి. 16 తర్వాత చాలా శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ నేను ఎందుకు చెప్పడం లేదు, అవన్నీ తర్వాత ఎవరెవరో యాడ్ చేశారు. ఇందులో మాత్రమే 16వ శ్లోకంలో చెప్పారనమాట. ఇగో ఈ పైన ఉన్న 15 చదవాలి అని చెప్పారు. ఆ పైన ఉన్న 15 చదవాలి అంతే. 16 రోజు చదివినా చదవకపోయినా ఒక్కటే. చెప్పండి. చాలా పండగ చదివాను సార్. శ్రీ సూక్తము అర్థం తెలియకుండా చదివాను. అసలు ఏమాత్రం అర్థం తెలియదు సార్. ఏదో చదివానంటే చదివాను. మీది విన్న కాడి నుంచి అసలుకి నాకు ఆ వేణుగులు వచ్చినట్టు, అమ్మవారు వెనక రథంలో ఉన్నట్టు, ఇక ప్రతిదీ ఒక్కొక్క శ్లోకాన్ని భావించుకుంటూ చదివాను సార్. నిన్నటి దాకా కూడా అలానే భావించుకుంటూ చదివాను సార్. నాకు చాలా ఏం చెప్పాలి. చక్కగా సంతోషంగా అలాగే చెయ్యండి అందరూ కూడాను. సో అది తర్వాత అనౌన్స్మెంట్ మనకు మళ్ళీ ఈ శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి మనము తిరుప్పావై ప్రారంభించుకుంటున్నాము. ప్రతి శనివారము 3 గంటలకు తిరుప్పావై ఉంటుంది. అలా 4 వారాలు చెప్పుకుంటాము. 10వ జనవరి వరకు కూడా మనం చెప్పుకుంటాము. 4 వారాల పాటు అత్యద్భుతమైనటువంటి భక్తి జ్ఞాన సమ్మేళనం. తమిళియన్స్ ఏమో భక్తి మార్గంలో ఉంటారు, మనం చెప్పుకుంటున్నదేమో జ్ఞాన మార్గము. భక్తి మార్గము జ్ఞాన మార్గము ఒకటే అని ఎలా ప్రూవ్ చేస్తాము అనేది మనము కొత్త పద్ధతి లోపల మనము తెలుసుకుంటాము. సో తప్పకుండా అందరూ కూడా శనివారం 3 గంటలకి మార్క్ యువర్ క్యాలెండర్స్.
నేను లింక్ కూడా పంపిస్తాను. మన కైవల్య ఆకృతి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఇది అన్ని ఈ 4 సెషన్స్ కూడా అక్కడే జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఆ గ్రూప్ లో లేని వాళ్ళు వెంటనే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఒక అరగంటలో లింక్ పంపిస్తాను. సో అందులోపల మనకు 4 వారాల పాటు భక్తిలోంచి జ్ఞానం ఎలా వస్తుంది, మనం కర్మలోంచి జ్ఞానం చూసాము, భక్తిలోంచి జ్ఞానంలోకి ఎలా వెళ్ళాలి, భక్తి జ్ఞానము ఒక్కటేనా, నేనే దేవుణ్ణా, నాలో దేవుడు ఉన్నాడా, ఏమిటి, అటువంటి గొప్ప గొప్ప విషయాలు, చాలా గమ్మత్తైన విషయాలని మనము నేర్చుకుంటాము. జై శ్రీకృష్ణ. ఆ తర్వాత వచ్చే వారం నుంచి ఇదే క్లాస్ లో, శ్రీ సూక్తం క్లాస్ లో పురుష సూక్తం ప్రారంభమవుతుంది. ఒకసారి పురుష సూక్తం కూడా అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు శ్రీ సూక్తం చదువుకోండి. పురుష సూక్తం అయిన తర్వాత ఏం చేస్తారు, ఒక శ్రీ సూక్తం, ఒక పురుష సూక్తం, ఒక శ్రీ సూక్తం, ఒక పురుష సూక్తం, ఒక శ్రీ సూక్తం శ్లోకం అలా 1 1 2 2 3 3 అలా శ్లోకాలని కలిపి చదవండి. దాన్ని శ్రీనివాస విద్య అంటారు. శుక్లపక్షంలో ఏమో శ్రీతో స్టార్ట్ చేయండి, కృష్ణపక్షంలోనేమో పురుష సూక్తం. ఏంటమ్మా? పురుష సూక్తానికి అది గురుపదేశం కావాలన్నారు కదా, ఏమవసరం లేదు. చదవచ్చా సార్? పురుష సూక్తానికి కాదు, మీకు మంత్రములకు అంటే స్పెషల్ ప్రత్యేకమైనటువంటి జపములకు ఉపయోగించే మంత్రములకు మాత్రము కావాలి. మీకు చాలా సులభంగా ఉంటుంది. మీరు మామూలుగా చూస్తారు కదా, చదువుకోవచ్చా సార్ పురుష సూక్తానికి? మామూలుగా ఏం తప్పలేదు. పురుష సూక్తం చదువుకోవచ్చు, ఏం తప్పలేదు. ఓకేనా? ఇప్పుడు కూడా ఏంటంటే శ్రీ సూక్తం వచ్చింది కాబట్టి శ్రీ సూక్తం చదువుకోండి. తర్వాత పురుష సూక్తం నేర్పించిన తర్వాత రెండింటిని కలిపి తప్పకుండా చదువుకోండి. సరేనా? ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇంకా మిగతావి కూడా అడగండి. జస్ట్ ఇవాళ సార్ ఒక్క విషయం సార్, చిన్న విషయం. చెప్పండి. సూర్యునికి ఆర్గ్యం ఇస్తాం కదా, ఆర్గ్యం అంటే ఏం సార్? వాటర్, మనం నీళ్లు ఆర్గ్యం ఇస్తాం కదా సూర్యునికి, ఆర్గ్యానికి అర్థం ఏమి? చేతులు కడ అది అంటే భగవంత్ యాక్చువల్ గా అర్ఘ్యానికి చాలా మీనింగ్ మనం తెలుసుకుందాం, మనం ఇందు లోపల తెలుసుకుందాము. ఇప్పుడు ఇవాళ శ్రీ సూక్తాన్ని మనకు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తాను నేను. అది అర్ఘ్యం మనకు మీరు అది ఆదిత్య హృదయంలో అడగండి, చెప్తాను. సరేనా? తప్పకుండా. ఓకే సార్. ఇంకా ఇవాళ దాంట్లో ఎక్కడైనా ఏమన్నా పదాలు అర్థం కాని వాళ్ళు కానీ, ఇంకా శ్లోకంలో లాస్ట్ లో ఏమన్నా అర్థం కాని వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? కర్మలోంచి చక్కగా జ్ఞానంలోకి ప్రవేశించాము. జ్ఞానంలో నుంచి వచ్చిన తర్వాత ఏం చేసామంటే, ఇది మనను వదలకుండా ఉండాలి అని చెప్పేసి మనము నిశ్చయించుకున్నాము. నిశ్చయించుకున్న తర్వాత శుభ్రంగా ఉంటూ మనము ఈ కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటాము. ఎప్పటికీ కూడా నిరంతరము జపిస్తూ ఉంటాము. సతతం జపే అని చెప్పేసి ఎప్పటికీ కూడా మనం దీన్ని జపిస్తూ ఉంటాము అని చెప్పేసి నేర్చుకున్నాం 16 శ్లోకాలతోటి. కాబట్టి చక్కగా చదువుకోండి అందరూ కూడా. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే ఈ రోజు ముగించుకుని రేపు ఏం వారం? గురువారమా? గురువారం అంటే భగవద్గీతలో అత్యద్భుతమైనటువంటి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుంటాం. భగవద్గీతలో ఇప్పుడు మనకు సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా వైటీడీ ఎలా చేస్తామో, యజ్ఞము, తపస్సు, దానము ఎలా చేస్తామో ఆ విషయాలన్నీ కూడా మనం రేపు తెలుసుకుంటాం. వండర్ఫుల్. మహోన్నతమైనటువంటి ఋగ్వేదంలోంచి పరిశిష్ట భాగంగా అందినటువంటి శ్రీ సూక్తాన్ని పూర్తి చేసుకున్నాము. చివరగా జ్ఞాన మార్గములోకి తప్పక ప్రవేశించాలని, ఇది మనని ఎప్పటికీ వదలనటువంటి గొప్ప సంపద అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ప్రతిదినము శుభ్రంగా ఉండి మనలోని అహంకార మమకారంలో పోగొట్టుకుంటూ మనస్సును శుచిగా ఉంచుకుంటూ ప్రతిరోజు జపిస్తూ అర్థం తెలుసుకున్నాం. కాబట్టి అర్థాన్ని అన్వయం చేసుకుంటూ చదువుకుంటూ తప్పక తరిద్దాం అని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాము. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీతలో 17వ అధ్యాయంలో వైటీడీ అనబడే యజ్ఞము, తపస్సు, దానము, సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా ఎలా జనాలు చేస్తూ ఉంటారు, మనం ఎలా చేస్తున్నాము, మనం ఇన్ని రోజుల పాటు నోములు చేసుకున్నాం, వ్రతాలు చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం, అవి మనకు సరైన ఫలితాలు ఎందుకు ఇవ్వడం లేదు, ఇస్తాయా కనీసం ఇప్పటికైనా? నేను ఎలా చేస్తున్నాను? నేను సాత్వికంగా చేస్తున్నానా పూజలు, నేను తామసంగా చేస్తున్నానా, రాజసంగా చేస్తున్నానా? నన్ను నేను విశ్లేషించుకునేటటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానము రేపు మనం భగవద్గీతలో తెలుసుకుంటాం. అంతవరకు కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ అందరికీ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.